ఇప్పుడు అందరూ సనాతన ధర్మం అంటున్నారు కదమ్మా. నిజంగానే సనాతన ధర్మం అంటే ఏంటో తెలిసే వీళ్ళంతా మాట్లాడతారు. చదువుకున్న వాడికి రకరకాల డౌట్స్, వాడి మీద వాడికే అనుమానం. కరోనా వచ్చినప్పుడు ప్రాక్టికల్గా కొన్ని మనకి తెలియచేసింది నేచర్. అప్పుడు నేను అంబాసిడర్లో కూర్చొని ఐగిరి నందిని క్యాసెట్ ఆన్ చేసి అయోధ్య రామ జన్మభూమికి నేను శపథం తీసుకోవడం, అయోధ్య వెళ్ళి రావడం, శంకుస్థాపన చేయడం, ఏ ఫ్యాంప్లెట్ వేయకుండా, ఏ ఆహ్వానం పలకకుండా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ గుట్ట చూసినా కొండ చూసినా పబ్లిక్ వచ్చేస్తున్నారు. ఆఖరికి అగ్గి పెట్టుకుని చుట్టుపక్కల ఎక్కడ దొరకదు. అప్పుడు కాలనీలు లేవు. అమ్మ బొడ్డు నుంచి నేను ఎప్పుడైతే కత్తిరించి పక్కన పడేసారో అట్లా వేరు చేసేసుకున్నావు. పెద్దలను పట్టించుకోవటం అనేది, పెద్దలను పట్ల గౌరవభావం అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. ఒక సంవత్సరం 108 జాతి గోవులు, ఎన్ని రకాల గోవులు ఉన్నాయో అన్ని రకాలు. ఒక సంవత్సరం 108 రకాల చేనేత చీరలు, ఏ రాష్ట్రంలో ఏ ప్రఖ్యాతిగాంచిన చేనేత చీరలు ఉన్నాయి, ఆ చేనేత కళాకారులకు సన్మానం. అందరూ యోగులు కానక్కర్లా, నిరుపయోగులు కాకుండా ఉంటే చాలు. సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు భారతీయం సత్యవాణిగా మనందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి వారు, మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అసలు నిజమైన ధర్మం అంటే ఏంటి, ధర్మాన్ని మనం పాటించి మనం ఈ సమాజానికి ఎలా సేవ చేయొచ్చు అని ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. వారు పాటిస్తున్నటువంటి జీవన విధానాలే కావచ్చు, వారి జీవితంలో వారు తీసుకున్నటువంటి అనేక ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఎందరికో దగ్గరై, అలాగే ధర్మపురి క్షేత్రాన్ని ఇక్కడ ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని మనందరి కోసం అందించారు. ఇక్కడ దాదాపుగా 21 ఆలయాలు, ధ్యాన మందిరాలు అన్నీ కూడా మన కోసం అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటి నిర్మాణం వెనుక కూడా వారు ఎంతగానో కృషి చేశారు. వారు చేసినటువంటి ఏదైతే కృషి ఉందో ఆ కృషి 10 మందికి తెలియవలసి ఉంది. అలాగే ఈ క్షేత్రం యొక్క మహిమను అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఎవరైతే సాధకులు ఉంటారో వారు సాధనలో ఎంతో పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. అలాంటి గొప్ప క్షేత్రాన్ని, ధర్మపురి క్షేత్రాన్ని మనకు అందించినటువంటి భారతీయం సత్యవాణి గారితో ఈరోజు మన సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుస్తుంటే. అందరూ అంటుంటారు కదా, పెద్దమ్మ దగ్గరికి వెళ్ళని. అట్లా ఒక పెద్దమ్మ దగ్గరికి వచ్చినట్టుగా చాలా సంతోషం అమ్మ దగ్గరికి వచ్చినట్టుగా. అంటే ఈ క్షేత్రం కూడా ఎంటర్ అయినప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితము, అప్పుడు మేము అంతా తిరిగినప్పుడు కూడా చూస్తే కొండ మీద ఒక దేవాలయం మీద ఉన్నట్టు అట్లా కనిపించేది. కానీ ఇంత అభివృద్ధి, ఇన్ని క్షేత్రాలు అంటే దాదాపు ఎన్ని ఉన్నాయి? 21 దేవాలయాలు, 18 లాగా ఉంటాయి ఉన్నాయండి. ఎట్లా ఈ ధర్మపురి క్షేత్రం అనే బీజం మీ లోపల ఎప్పుడు పడింది? అయ్యో, దానికి ఇక్కడ ఎప్పుడు శంకుస్థాపన జరిగింది? ఇది నాలో పడిన బీజం కాదండి, అమ్మవారి యొక్క సంకల్పంతోనే వచ్చింది. ఇది మనది ఇందులో నిజంగా లేదని చెప్పాలి. ఎలా అంటే, నాకు చిన్నప్పటి నుంచి నాది సామాజిక స్పృహ, కొంచెం దేశభక్తి, జాతీయ భావాలు, సమాజాన్ని పరిశీలిస్తూ ఉండడం నాకు చిన్నప్పటి నుంచే ఉన్నటువంటి నా స్వభావం. అది దైవం లేడని నేను అనను, పూజిస్తాను, చేస్తాను. కానీ ఏదో ఆలయాలు కట్టాలనే ఉద్దేశంలో ఉన్నదాన్ని అయితే కాదు. నేను జరిగిన విచిత్రం ఏమిటంటే, 1986వ సంవత్సరంలో ఇక్కడ దీప్తి శ్రీనగర్ కాలనీ కడుతున్నటువంటి రోజులు, అది ఇండిపెండెంట్ హౌసెస్ కడుతున్నటువంటి రోజులు. అప్పుడు ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామవాసులు, ఇక్కడే పక్కనే మహబూబ్ ఖాన్ మక్తా, బంధం కొమ్ము, అమీన్పూరు, చందానగర్, గంగారం, ఇలాంటి విలేజెస్ అన్ని చిన్న చిన్న హ్యామ్లెట్స్ అనమాట అవన్నీ. ఆ గ్రామ ప్రజలు ఇక్కడ ఒక చెట్టును గురించి, ఆ చెట్టు కింద అరూపంగా ఉన్న అమ్మవారిని గురించి అప్పటి ప్రెసిడెంట్ సుబ్బారావు గారు ఉన్నారు, వారికి చెప్పడం జరిగింది. వారు కూడా మంచి దైవభక్తి కలవాడు. అందులో వెంకటేశ్వర స్వామి అంటే మహాభక్తి ఆయనకి. వారు ఏం చేశారు, వెంటనే గణపతి స్థపతి గారిని సంప్రదించడం, వారిని ఇక్కడికి తీసుకురావడం. పద్మశ్రీ అవార్డు గ్రహీత
గణపతి స్థపతి గారి పేరు మీరు వినే ఉంటారు. మన బుద్ధ విగ్రహం, అన్ని ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టడం, అనేక దేశాలలో వారు ఆలయాలు నిర్మాణం చేయడం, కొన్ని వేల ఆలయాలు వారి చేతుల మీదుగా నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు వారిని సంప్రదించడం, అప్పుడు ఎండోమెంట్స్ కమిషనర్గా ఎంకేఆర్ వినాయక్ గారు కూడా ఉన్నారు. అప్పుడు సరే అలా ఆలోచిస్తే వారు ఇక్కడికి వచ్చి సందర్శనకు వచ్చారు. వస్తే ఇది మొత్తం నిర్జన ప్రదేశం, ఒకే ఒక చెట్టు, అంతా కొండే. ఈ కొండలన్నిటి మీద ఒకే ఒక్క చెట్టు మాత్రమే ఉన్నది. ఆ చెట్టు దగ్గర జరిగినటువంటి మహిమలన్నీ గ్రామస్తులందరూ చెప్పగా మాకు అలా ఒక చిన్న ఆలయం కట్టిస్తే బాగుంటుందని వాళ్ళు విన్నపాలు విని వారిని తీసుకురావడం జరిగింది. సరే వారు ఏమిటంటే చిన్న ఆలయం కట్టేస్తే బాటసారులు నమస్కారం చేసుకుంటారులే అని వారికి చిన్న ప్లాన్ అమ్మవారిది ఇచ్చారు. ఆయన చూపు వెంటనే అట్ట పైకి సారించగా వారికి అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక దృశ్యం కనపడింది గణపతి స్థపతి గారికి. వారు వెంటనే చెప్పారు, అదిగో అక్కడ సాలగ్రామ శిల ఉన్నది, శ్రీ వెంకటేశ్వరుడు కొలువు తీరవలసినటువంటి ప్రదేశం అది. ఆ కొండ మీద ఇది భవిష్యత్తులో మినీ తిరుమల లాగా విరాజిల్లేటటువంటి ఇది కనిపిస్తోంది నాకు అని వారు వెంటనే ఒక్క నిమిషం ఆలోచించుకోండి, అమ్మవారిని కొంత తక్కువ చూశారు ఆయన. ఎంతవరకు వారి దృష్టి వెంకటేశ్వర స్వామి మీద ఉంది. అలా అని ఒక ప్లాన్ వెంటనే ఇచ్చేయడం జరిగింది. అప్పుడు మా ప్రెసిడెంట్ సుబ్బారావు గారు సరే బాగుందని చెప్పి వారికి సహజంగా ఉన్నటువంటి భక్తి వల్ల సరే కట్టేద్దాం అని చెప్పేసి ఒకరోజు శంకుస్థాపన చేయటం. అమ్మవారి ఆలయం 6 నెలల్లో పూర్తయిపోయింది. పూర్తయిన వెంటనే ఒక బొమ్మను ఉరికే పెట్టేద్దామన్నారు. అక్కడ ఒక విగ్రహం చెక్కించి బొమ్మ నమస్కారం చేసుకుంటారులే, ప్రాణ ప్రతిష్ఠ అది లేదు అక్కడ. నేను అప్పుడు ఎంతండి, నాకు 32 years కూడా ఉన్నాయో లేవో, 30s ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళతో కలిపి నేను పని చేస్తున్నాను దీప్తిశ్రీలో, వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నాను. నేను ఏదో పెద్ద ఆరిందాలాగా నా నోటి వెంట పలికించారు ఎవరు, అయ్యో శక్తి స్వరూపిణి అయినాడు అమ్మవారిని ఊరికే పెట్టడం ఏమిటి, ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టాలి కానీ అని వెంటనే నేను అనేశాను. మా అమ్మగారితో ఒక మాట అంటే, నువ్వు నిందే కరెక్ట్ అమ్మా, నిజంగానే అలా పెట్టకూడదు, వేదోక్తంగానే చేయడమే కరెక్ట్ అని మా అమ్మగారు కూడా అదే అన్నారు. మా అమ్మగారి పేరు కూడా దుర్గా ప్రసూనాంబ. అప్పుడు వీరితో చెప్పారు, వీరంతా పిల్లలు, మన సుబ్బారావు గారు వీళ్ళందరూ యువకులే, అప్పుడు ఇంకా అప్పుడప్పుడే పెళ్లిళ్ళు అయినటువంటి యువకులు వాళ్ళు. ఏమనండి అదంతా తెలియదు, అదేదో మీరే చూసుకోండి అని నాకు అప్పగించారు. ఇక అప్పటికప్పుడు నేను ధూళిపాళ వెంకట సుబ్బయ్య గారిని, మన ఏది చిక్కడపల్లి రామనాథ శాస్త్రి గారు, పండితులందరినీ నేను వెళ్ళి కలిసి ఇలానండి ఇలా జరగవచ్చు, అయ్యో తప్పకుండా నమ్మది కరెక్టే, నీదే కరెక్టు, అమ్మవారిని శాస్త్రోక్తంగా వేదోక్తంగా మనం ప్రాణప్రతిష్ఠ చేద్దామని వారు నిర్ణయించడం. మరి ఎలా, కరెంటు లేదు, నిర్జన ప్రదేశం, ఆఖరికి అగ్గి పెట్టుకొని చుట్టుపక్కల ఎక్కడా దొరకదు, అప్పుడు కాలనీలు లేవు, చుట్టుపక్కల ఏమీ లేవు. అప్పుడు నేను అంబాసిడర్లో కూర్చొని ఐగిరి నందిని క్యాసెట్ ఆన్ చేసి అప్పుడు కుర్రాళ్ళని తీసుకొచ్చి యాగశాల కట్టించేయడం, నేను మా వారు కూర్చొని ఆ ప్రతిష్ట కార్యక్రమానికి పూనుకోవడం. ఆ 5 రోజులు చాలా అద్భుతాలు జరిగాయి. అప్పటికప్పుడు వారి నాన్నగారు, సుబ్బారావు గారి నాన్నగారు ఎలక్ట్రిసిటీ బోర్డు దీనిలో ఉన్నారు, చీఫ్ ఇంజనీర్గా. పాపం వారు వెంటనే సహకరిస్తే మాకు 3 రోజుల తర్వాత కరెంటు రావడం, మా అమ్మగారు వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా వండి పెట్టడం, సిటీ నుండి సాయంత్రానికి అందరూ ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా చేరడం, ఇలా ఎంతో అద్భుతంగా. అప్పుడు ఎవరంటే వచ్చింది బిజమళ్ళ సూర్యనారాయణ సిద్ధాంతి గారి యొక్క నేతృత్వంలో, మన ధూళిపాళ వెంకటేశ్వర సుబ్బయ్య గారి బ్రహ్మత్వంలో, ఖమ్మం నుంచి భరద్వాజ ఆశ్రమం నుంచి నిర్వికల్ప శేషానందగిరి స్వామి వారి యొక్క చేతుల మీదుగా మేము ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ప్రతిష్ఠ చేస్తూ ఉన్న సమయంలో లోపల నుంచి పెద్ద కాంతి పుంజం వచ్చింది. లైట్ ఫోటో ఉంది, అది మన దగ్గర. చాలా చాలా చిత్రాలు జరిగాయి. అవన్నీ నేను మీకు గంటలో చెప్పే, నిజంగా ఒక గ్రంథమే రాయాలి. అలా డిసెంబర్ 15వ తేదీన వేదోక్తంగా ఏ ప్యాంప్లెట్ వేయకుండా, ఏ ఆహ్వానం పలకకుండానే ఎక్కడి నుంచి వచ్చారు, ఏ గుట్ట చూసినా కొండ చూసినా పబ్లిక్ వచ్చేస్తున్నారు. అండ్ మా అమ్మగారు వంటలు చేస్తున్నారు, వడ్డిచ్చేస్తున్నారు, జనం వస్తూనే ఉన్నారు సాయంకాలం. సరే అలా ఆ రోజున కొలువు తీరింది ఆ చెట్టు కింద అమ్మవారు. అసలు ఆ చెట్టు సంగతి ఏమిటి, కథ ఏమిటంటే, ఒకే ఒక చెట్టు అక్కడ.
ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పనులు చేసుకోవడానికి పోతూ ఆ చెట్టుకు ఉయ్యాల వేసి ఆ ఉయ్యాలలో పిల్లల్ని పడుకోబెట్టుకుని పనుల్లోకి వెళ్ళి తిరిగి పని చేసి పూర్తి చేసుకుని వచ్చి పిల్లలకి పాలిద్దాం అనుకుని దగ్గరగా తీసుకునే లోపుగానే పిల్లల మూతి నిండా పాలు గారుతూ కిలకిలలాడుతూ పిల్లలు ఉంటారు. రోజు ఇలా జరగడం చూసి ఏ తల్లి మన పిల్లలకి పాలిస్తోంది, ఇక్కడ మనల్ని పాలిస్తున్నది ఎవరు అని వాళ్ళు అసలు మామూలైనటువంటి ఆశ్చర్యానికి లేకుండా అక్కడ ఆ రాయి, ఆ చెట్టు కింద ఇటొక రాయి ఇటొక రాయి, ఇప్పుడు ఫోటో ఉంది మీకు చూపిస్తా, దాని మీద ఒక రాయి పేర్చుకుని రోజు దీపం వెలిగించిన పసుపు కుంకుమలు పెట్టుకుని పూజలు చేసుకోవటం, ఆ చెట్టు కొమ్మకి ముడుపులు చెల్లించుకోవడం, చిన్న చిన్న బలులు కూడా ఇవ్వడం చేసుకునేవారు, జాతరలు జరుపుకునేవారు. అలా అయినటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం 15వ తేదీ నాడు మనం డిసెంబర్ 15వ తేదీ అమ్మవారికి కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నటువంటి నేపథ్యం. అప్పుడే స్థపతి గారు వచ్చినప్పుడు అటు వెంకటేశ్వర స్వామికి, అటు పద్మావతి అమ్మవారికి, ఇటు గోవిందరాజస్వామికి కూడా ప్లాన్ ఇచ్చేసారుగా. అది కూడా శంకుస్థాపనలు అయిపోయి ఆలయాలు కూడా నిర్మాణం మొదలుపెట్టాడు. చెప్పినట్టు 1987లో జయేంద్ర సరస్వతి స్వామీజీ వచ్చి ఇక్కడ కుంభాభిషేకం చేసి వీటన్నింటికి మళ్ళీ శంకుస్థాపన చేసి రాజగోపురానికి వాటికి వెళ్ళారు. ఇక అప్పుడు నాలో ఆలోచన ప్రారంభమైంది. రోజు చేస్తున్నాను, నాకు చిన్నప్పటి నుంచి కొంచెం సామాజిక స్పృహ కాస్త అట్లా ఆలోచించే వైవిధ్యంతో ఆలోచిస్తాను కదా. అనుకోకుండా నాకు 1987లో కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి స్వామీజీకి తులసిమాల సమర్పించి, నాకేదో చెప్పాలనిపిస్తుంది స్వామి, ఏదో నాలో నుంచి ఏవో తన్నుకొస్తున్నాయి, ఏవో భావాలు, అవన్నీ ప్రజలకి చెప్పాలని అనిపిస్తోంది. మరి నేనేమి చదువుకోలేదు, చదువుకున్నది చాలా తక్కువ, నాకు రామాయణ భారత భాగవత ఇతిహాసాలు కూడా నాకు తెలియవు, మరి మీరు అనుగ్రహించండి అంటే స్వామివారు నన్ను అనుగ్రహించారు. అనుగ్రహించి మరి కొంతమంది ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు లాంటి వారి రచనలతో నాకు ప్రేరణనిచ్చి నాకు అటు చూపించినట్టుగా అనిపించింది నాకు. సరే, ఆ తర్వాత నేను అయోధ్య రామ జన్మభూమికి నేను శపథం తీసుకోవడం, అయోధ్య వెళ్ళి రావడం, శంకుస్థాపన చేయడం, జుట్టు ముడివేయనని శపథం చేసి, అలా ఆ కథ అంతా మీ అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను నేను. ఇవంతా స్వామీజీ ఏమిటంటే నన్ను అనేక సన్నివేశాల రూపంలో అలా నడిపించుకుంటూ వస్తున్న నేపథ్యంలో మాస్టర్ గారు అన్నటువంటి ఒక మాట నా మైండ్లో పడిపోయింది. వ్యక్తి నిర్మాణం అంటే శీల నిర్మాణం జరగకుండా ఆలయ నిర్మాణాలు ఏం చేసుకుంటాం అనేది నా మైండ్లో పడిపోయింది. అప్పుడే నేను సౌశీల్య అకాడమీ అని ప్రారంభం చేసి అప్పటికి విద్యార్థుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి మోరల్ వాల్యూస్ గురించి, వాటికి కావలసిన సాహిత్యాన్ని పిల్లలకు అందించడం, ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యం అప్పుడే నేను ప్రారంభం చేశాను. సో అప్పుడు నాకున్నటువంటి భావజాలాన్ని మాస్టర్ గారు చెప్పినటువంటి ఈ మాటని కలుపుకుని ఆయన ఒక మాట అన్నారు, ఎక్కడ చూసినా భవనాలే, జాతి నిర్మాణం జరగకుండా భవన నిర్మాణాలు ఏం చేసుకుంటాం, ఆలయ నిర్మాణాలు ఏం చేసుకుంటాం, పూజారికి కనుక అందులో నిజాయితీ లేకపోతే అవి ఏం చేస్తాం మనం, కరెక్టే కదా. అది కాకపోతే ఆలయాల నుంచి మానవులు పొందవలసింది ఏమిటి, దేనికి అసలు ఆలయాలు ఇచ్చారు పెద్దలు, ఇది ఒక సమాజ సంక్షేమ కేంద్రం. ఒకప్పుడు మా ఊర్లో మేము గ్రామాల్లో చూసాం, గ్రామంలో ఊరికి మధ్యలో ఉండేది గుడి, సాయంకాలం అయ్యేసరికి అందరూ అక్కడికి చేరుకునేవారు, హరికథలు బుర్రకథలు అవన్నీ వినిపించేవారు. ఎవరికైనా ఊర్లో సమస్య వస్తే పురోహితుడి దగ్గరికి వచ్చి పెద్దవాళ్ళు కూర్చుని న్యాయ నిర్ణేతలుగా వాళ్ళు చేసి గ్రామంలో ఒక న్యాయాన్ని ఏర్పాటు చేసేవారు. అందులోనే ఒక వయస్సులు ఉంటారు, వాళ్ళని వెళ్ళి ఏ పంట పండించుకుంటే మంచిదో వాళ్ళ సలహాలు తీసుకుంటూ గ్రామంలో కావలసిన వాళ్ళని విత్తనాలు లేని వాళ్ళకి విత్తనాలు ఇవ్వడం, పిల్లలకి ఎవరైనా పెళ్లిళ్ళు కాకపోతే వాళ్ళకి మాంగళ్యాలు ఇవ్వడం, ఇవన్నీ ఆలయం నుంచే జరిగాయి. సంక్షేమ కేంద్రాలు, న్యాయం అక్కడ న్యాయస్థానము అది, విద్యాస్థానము విద్యాలయము అది, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు అక్కడ, ఆయుర్వేదం ప్రతి ఆచార్యులకి ఆయుర్వేదం తెలిసి ఉండేది. పంతులు గారిని అడిగి మందు పట్టుకురానేవారు మా ఇంట్లో, ఆచార్యులు గారిని వెళ్ళి మందు పట్టిన ఒక పొట్లం కట్టి ఆయన ఇచ్చేవారు. అప్పుడు మన హాస్పిటల్స్ లేవు. ఇలా సమాజ సంక్షేమ కేంద్రంగా ఆలయాలు ఉండి మనిషిని ప్రచోదనం చేస్తూ ఎప్పటికప్పుడు దారి తప్పుతున్నప్పుడులా దారిలో పెట్టడానికి ఇది ఒక శ్రద్ధా కేంద్రంగా మన పూర్వీకులు అందిస్తే మనలోని పంచకోశాలు ఏది
అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఈ పంచకోశాలకి ప్రచోదనం చేస్తూ మనలో ఉన్న క్లేశాలను తొలగించడం కోసమే ఆలయ సంస్కృతి అనేది ఉన్నది అనేటటువంటిది మనకి తెలుసుకుని దీన్ని అలా మలచాలి మనం. అన్నం లేనివాడికి అన్నం, ఇక్కడ అలాగే జరుగుతుంది ధర్మపురిలో. ఆశ్రయం లేనివాడు వచ్చి కాసేపు ఆ మండపాల్లో కూర్చొని సేద తీరి వెళ్ళిపోతుంటాడు. స్వేచ్ఛ ఉన్నది ఇక్కడ. అలాగే మనోమయ కోశానికి సంబంధించిన ఆహ్లాదాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య వేడుకలు, పిల్లలకి కావలసిన మోటివేషనల్ సెషన్స్ పెట్టడం ఇక్కడ. విజ్ఞానమయ కోశానికి సంబంధించి పెద్ద పెద్ద ప్రవచనకారులు తీసుకుని వచ్చి వాళ్ళ చేత ప్రవచనాలు చెప్పించడం, ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తాయి మన్ని? ఆనందమయ కోశానికి తీరుస్తాయి. ఆ పద్ధతిలో నడిపించాలనే దీంతో ఈ క్షేత్రంలో ఇలా నడిపించుకుంటూ రావడం జరుగుతోంది. అందుకని డిసెంబర్ 15వ తేదీ వచ్చింది అంటే వైవిధ్యభరితంగా చేస్తాం. ఎలా అంటే 108 నదీ జలాలు తెప్పించాం ఒక సంవత్సరం. 108 జాతి గోవులు, ఎన్ని రకాల గోవులు ఉన్నాయో అన్ని రకాలు. ఒక సంవత్సరం 108 రకాల చేనేత చీరలు, ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ ప్రఖ్యాతిగాంచిన చేనేత చీరలు ఉన్నాయో ఆ చేనేత కళాకారులకు సన్మానం. అలాగే గోశాలలు పెట్టిన వాళ్ళకి దేనురక్షణ దీక్షా పురస్కారాలు. అలాగే 108 మాంగళ్యాలతో, మాంగళ్యం అంటే ఏమిటి, మంగళసూత్రం అంటే ఏమిటి, అది జీవన సూత్రం అనేది తెలియడంలా ఎవరికి. దానికి ఏవేవో చెప్పేస్తున్నారు. అది జీవన సూత్రం. ఆ సూత్రాన్ని మన మెడలో ఇప్పుడు మీరు జంజం ఎందుకు వేసుకుంటున్నారు, గాయత్రిని భుజాల మీద ధరిస్తున్నారంటే ఏమిటి, బాధ్యత పడటం కదా జీవన సూత్రాన్ని అనుసరించడానికి. అలాగే మంగళసూత్రం కూడా అది ఒక జీవన సూత్రం, నిరంతరం నీ బాధ్యతల నుంచి పక్కకి గుర్తు చేస్తుంది. ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని, ఆ ఏకత్వాన్ని గుర్తు చేస్తూ, ఇద్దరు లేరు ఒకటే ఉన్నారనే సూత్రాన్ని గుర్తు చేస్తూ మనకి ఎప్పటికప్పుడు తప్పు చేసినప్పుడల్లా, పొరపాటు చేసినప్పుడల్లా, దెబ్బలాడుకున్నప్పుడల్లా కాస్త మళ్ళీ కళ్ళకద్దుకోవడం, నేను తప్పు చేశానని మళ్ళీ మనందరం పెద్దవాళ్ళని చూస్తూనే ఉన్నాం. సో అట్లా 108 మాంగళ్యాలు అందరం చేయించి భక్తులం అందరం ఎవరికి భార్యాభర్తలే అమ్మవారి మెడలో ధరింపజేసి ఆ మాంగళ్య ధారణ యొక్క ఇదేమిటికో ప్రజలకు తెలియచేయటం. అలాగే 108 మంది హరికథా భాగవతారుల్ని, వాళ్లే కదండి మనకి ధర్మాన్ని ప్రచారం చేసేది చిన్నప్పటి నుంచి. హరి యొక్క కథ అని చెప్పేది వాళ్ళే, హరికథలు చెప్పి. అలాగే సంక్రాంతి అప్పుడు హరిదాసులు వచ్చి మనని మేలుకొలుపుతారు. మన ఒక ఆధ్యాత్మికత వైపు మళ్ళీ ఇచ్చేట ప్రథమ గురువులు వాళ్ళు, నారద మహర్షికి ప్రతీకలు వాళ్ళు. సో వాళ్ళకి సత్కారం చేసి బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారి పేరిట మన కోటా సచ్చిదానంద శాస్త్రి గారికి పురస్కారం ఇవ్వడం. అలాగే 108 మంది రైతు దంపతులు, ఆయన కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు, భూలోకంలో ఉన్న రైతు దంపతులే వారే ప్రతీకలు. వాళ్ళకి ఎన్ని త్యాగాలన్నీ వాళ్ళు చేసేది. ఆయన మన కోసం విషం తీసుకున్నాడు, మనకు పంటను అందించిన ఈయన విషం తాగుతున్నాడు కదా, కాదంటారా? ఆయన విభూతి పూసుకుంటే ఈయన మన్ను పూసుకుంటున్నాడు, ఆయన త్రిశూలం పట్టుకుంటే ఈయన హలం పట్టుకుంటున్నాడు. ఏమ్మా, ఇద్దరికీ సామ్యం ఉన్నది. కాబట్టి రైతు దంపతులకి ఇచ్చేసాం. అలాగే 108 ఓషధులు మనకు ప్రకృతి ఎంత ఇచ్చింది, అసలు ఆ కృతజ్ఞత మనకు ఉన్నదా? ఈ వైవిధ్యభరితమైనటువంటి ప్రకృతిలో మానవుడి యొక్క క్షేమం కోసం ఎంత ఇచ్చిందండి ప్రకృతి. నిజమైన స్నేహితురాలు మనకి ప్రకృతిలోనే కనిపిస్తుంది. దీనిలో భేదం అనేది లేదు, ఉందా తారతమ్యం? పైకైకో సీజన్ వైజ్ గా ఎప్పటికి ఏది కావాలో దానికి అవసరానికి తగినట్టుగా మనకు అందిస్తుంది. దానికి ఎప్పుడైనా బద్ధులమై ఉండి కృతజ్ఞతాపూర్వకంగా ప్రకృతికి నమస్కారం చేసుకునే తీరికలో ఉన్నామా మనం? గ్రాటిట్యూడ్ లేదు మనిషికి, ఉందా అండి అసలు? లేదు కదా. అట్లా ఔషధాలు ఎన్నిచ్చింది, పంటలు, ఇట్లా ఏంటంటే ప్రతిదీ 108 మంది వీళ్ళెవరో మన కళాకారులు, 64 మంది కళాకారులకు సన్మానం చేశాం. 108 మంది నాట్య గురువులు, సంగీత గురువులకి, అలాగే మానవతామూర్తులకు మణిహారం అని వారిని, అలాగే మనకు అంతర్యామిలో రాస్తారు చూడు ఆధ్యాత్మికత, వాళ్ళని సత్కరించుకోవడం. అన్ని వర్గాలను అన్ని రకాలుగా సమాజంలో ఎవరెవరు ఏ రీతిలో ఇస్తున్నారో వాళ్ళకి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం ఎవరమో తీర్చుకోలేనటువంటి రుణం పారిశుధ్య కార్మికులు. నిజంగా వాళ్ళు దైవ గుణాలు కలిగిన దేవగణాలు, దేవతలే. కుడి ఎడమ అనే తేడా లేకుండా మలమూత్రాలు విసర్జించిన విసర్జకాలను వాడు ఎత్తిపోయడం, డ్రైనేజీలోకి దిగడం,
ఎప్పుడైనా వర్షాలు వస్తే అవన్నీ కూడా నిండిపోతే వాళ్ళ లోపలికి దిగి ప్రాణాలకు తెగించి దిగడం ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి వీళ్ళందరూ రుణం ఎలా తీర్చుకోవాలి? ఒక్క 108 మందికి చేసేస్తే రుణం తీరుతుందని కాదు, ఆ తత్వానికి, ఆ గుర్తింపుకి. ఇప్పుడు ఎలా అయితే సర్వత్రా నిండి ఉన్నటువంటి గణపతిని ఒక పసుపు ముద్దలోకి ఎలా ఆహ్వానం చేస్తున్నామో, సర్వత్రా ఉన్నటువంటి సేవా తత్పరత ఏదైతే ఉన్నదో వాళ్ళని ఒక చోటికి చేర్చి వాళ్ళకి ప్రతీకలుగా చేసుకోవడం అన్నమాట. వారణాసి కారిడార్ చేసినప్పుడు మోదీ గారు చేసినట్టు రేపు వచ్చే సంవత్సరం శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళ సృష్టికే అందాలు తెచ్చినారు అని. రేపు వచ్చే సంవత్సరం 40 సంవత్సరాలు పూర్తవుతుంది. అప్పుడు శిల్పులకి సన్మానం చేయాలని సంకల్పం కలిగింది ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం వరకు ఈ శరీరం ఉంటే, ఈ ఉపాధి కనుక ఉంటే తప్పకుండా అది కూడా చేయాలనేటటువంటి ఒక కోరిక. అది ధర్మపురి క్షేత్రం మానవ ధర్మాన్ని మేలుకొలిపే మానవ ధర్మ శిక్షణా కేంద్రం. అది కావాలనేది. ఇలాంటివి ఏదన్నా ఇప్పుడు చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా మనం. ఇప్పుడు ఒక క్షేత్రం కానీ, ఒక ఆశ్రమాన్ని కానీ ఏదైనా ఒక చెయ్యాలంటే మనకి వేరే చోట జరిగేటంత ప్రోత్సాహం ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళకి, ఎవరైతే దీన్ని అనుసరిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రావట్లేదు. అలాంటి కష్టమైన కార్యక్రమం మీరు ఒక్కరో ఇలా భుజస్కంధాల మీద తీసుకెళ్తున్నారంటే అంటే మనలో చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నప్పుడు దానికి తగిన వ్యక్తులు మనకి చేరువవుతారు. అలా నాకు ముఖ్యంగా 5-6 నాకు ఆ విధంగా చేరువయ్యి నాకు కావలసినటువంటి సహకారాన్ని అందిస్తూ ఉండబట్టే నేను చేయగలుగుతున్నాను. లేకపోతే ఇక్కడ మనం ఆదాయానికి పెద్దపీట లేదు. ఇక్కడ టెంపుల్కి ఆదాయం ఉండదండి. ఎందుకనంటే అప్పుడప్పుడు ఇక్కడ కొంచెం సీరియల్స్ తీసుకుంటుంటారు. అలా తీసుకున్నప్పుడు వచ్చేటువంటి చిన్న చిన్న ఆదాయాలు, ఎవరైనా పేదవాళ్ళు వచ్చేసి వివాహాలు చేసుకుంటారు, దానికి ఇచ్చేది కూడా చాలా తక్కువే. అటువంటి వాటి మీద మిగతాది నడిపిస్తూ ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు నా బంధువులు ఉన్నారు 2-3, వాళ్ళు కూడా నాకు చాలా అండగా నిలుస్తారు. స్నేహితులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పేరు ప్రతిష్టలకి ఎక్కడా కూడా మనకి తావు లేదండి. ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళ పేరు రాయించుకోవడం కానీ, ఎవరైనా నిష్కామంగా సర్వీస్ చేయాలనేదే ఇక్కడ జరుగుతుంది. అందుకని ఎవరు చేసినా నిష్కామంగా గుప్తంగా చేసి వెళ్ళిపోతారు. నేను అది ఆ స్వేచ్ఛ ఇక్కడ ఇచ్చాను. మీకు నచ్చిన దైవాన్ని మీరు ఆరాధించుకోండి. విస్తరాకులు అన్ని వడ్డిస్తాం, నచ్చిన పదార్థాన్ని తింటారు. స్వయంవరం ప్రకటిస్తాం, నచ్చిన వరుడిని ఎంచుకుంటారుగా. అలాగే నచ్చిన దైవాన్ని మీరు ఎంచుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి, మీరే సేవ చేసుకోండి. అందుకని నూనె లేదనుకోండి, ఆ భక్తుడు నూనె తెచ్చి పెడతాడు. చీపుర్లు లేవనుకోండి, అయ్యో చీపుర్లు తక్కువగా ఉన్నాయి, చీపుర్లు తెచ్చి పెడతాడు. ఇక్కడ ఒక రాయి వేస్తే బాగుంటుంది అనుకుంటే రాయి తెచ్చి బండలు పరుస్తాడు. ఏమ్మా, అలా ఎవరికి వారికి ఈ దేవాలయం నాది, ధర్మపురి క్షేత్రం నాది అనేటువంటి ఫీలింగ్ ఎవరికి వాళ్ళు ఓన్ చేసేసుకునేటట్టుగా మేము ప్రణాళిక చేసాం. ఇప్పుడు చెట్టునే అమ్మవారిగా కొలుస్తున్నారు కదమ్మా, ఈ అమ్మవారికి ఒక నామము, ఈ అమ్మవారిగా అని ఎట్లా వచ్చి ఇప్పుడు చెప్తున్నా. 1987వ సంవత్సరంలో ఒక దొంగ, అక్కడ ఒక చిన్న డబ్బా ఉండేది, అంతా ఏం ప్రదర్శన లేరు కదండి, ఒక డబ్బా ఉండేది హుండీలాగా. అది ఎవరో ఎత్తుకుపోయి తనకు తానే వచ్చి సరెండర్ అయ్యాడు. 10 రోజుల తర్వాత ఏదో ఉయ్యాల్లో పిల్లకి ఏదో సంథింగ్ ఏదో జరిగింది, అబ్బాయికి పాపం జరగకూడదు జరిగింది. అయితే అతనే వచ్చి నేను సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి నేనే దీన్ని తీశాను. నాకు ఇంట్లో ప్రమాదం జరిగింది, నేను అందులో 600 రూపాయలు ఎంతో దొరికింది, నేను కొట్టుకుని నేను వేసేస్తాను. దానిలో శ్రమించిన డబ్బు దానికి కొంచెం అధికంగా వేసి నేను వేసుకుంటాను అందులో. అతనే లొంగిపోయాడు. కాబట్టి ఒక మనిషిని అధర్మం వైపు నుంచి ధర్మం వైపుకి మళ్లించింది. కాబట్టి ఇది శ్రీ ధర్మపురి క్షేత్రం. అందుకే ఇక్కడ ఏమీ పోవండి. ధర్మపురి క్షేత్రంలో చుట్టూ కాంపౌండ్ లేదు, ఏ రకమైనటువంటి చీమ కూడా ఇక్కడ హాని చేయదు. పైగా ఇక్కడ నాగేంద్ర స్వామి ప్రత్యక్ష దైవం, ఎప్పుడు తిరుగాడుతూ ఉంటాడు ఇక్కడ. అప్పుడు గ్రామస్తులు కూడా చెప్పారు, ఇక్కడ అమ్మవారికి తమ్ముడుగా ఉంటున్నాడు నాగేంద్రుడు కాపలాగా అని. సరే, అట్లా ధర్మపురి క్షేత్రం అలా పేరు వచ్చిందండి. అయితే అమ్మవారు అలా కొలువు తీరింది కదా. ఆ కొలువు తీరిన తర్వాత ఆమె ఏం చేసింది, తను మాత్రం చిన్న దీంట్లో ఉండి అందరినీ రప్పించేసింది చుట్టూ పరివారాన్ని. దేవి భాగవతం చదివితే ఏ కథనైతే మీరు వింటారో అదే కథ ధర్మపురిలో ప్రత్యక్షంగా జరిగిందండి. అమ్మవారు తనలో నుంచి లక్ష్మిని తీసింది, విష్ణుమూర్తికి వివాహం చేసింది. తనలో నుంచి సరస్వతిని తీసింది, బ్రహ్మకిచ్చి వివాహం చేసింది. తనలో నుంచే పార్వతిని తీసింది, ఈశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేసింది. తనలో నుంచి 3 వచ్చారు. 3 అమ్మలకి మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ. ఆ చెట్టు కింద ఉన్న పెద్దమ్మ
తనలో నుంచి ముగ్గురిని ఉమ్, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల్ని వెలికి తీసి ఉమ్, ముగ్గురికి 3 ఆలయాలు కట్టించేసింది ఇక్కడ. ఉమ్, ఆ జ్యోతి స్వరూపునిగా ఉన్న ఆ అమ్మవారు ఉమ్. అలా అందరినీ కట్టించేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇచ్చింది. ఏమిటా పోర్ట్ఫోలియో అని అడగరే? చెప్పు. గణపతి కూడా ఉన్నాడు ఇక్కడ, వాళ్ళ అబ్బాయి. ఉమ్, ఒరే గణపతి, నువ్వు సృష్టి కార్యక్రమాలు నిర్వహించే అధ్యక్షుడిగా ఉన్నావు కదా, ఉమ్, ఈ ధర్మపురిలో కూడా నువ్వే అధ్యక్షుడిగా ఉండు. ఉమ్, ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ నీ అధ్యక్షతన జరగాలి. ఆమె ఆదేశం ఇది. ఆమె- మళ్ళీ కుమారస్వామిని పిలిచింది. ఉమ్, పిలిచి ఇక్కడ చేస్తూ ఉంటారు, ఇక్కడ కార్యక్రమాలు చేసే అందరికీ, యువతీ యువకులందరికీ ఇక్కడ ఉత్సాహాన్ని నింపు. ఉమ్. విశ్వాసానికి ప్రతీక గణపతి, ఉమ్. ఉత్సాహానికి ప్రతీకేమో కుమారస్వామి. కాబట్టి ఆ ఉత్సాహాన్ని నువ్వు ఇస్తూ కార్యక్రమాలు జరిపించు. ఉమ్, అమ్మ ఆదేశం ఇది అవును. అని చెప్పి ఏం చేసింది, పార్వతీ పరమేశ్వరులు ఎలాగున్నా బ్రాహ్మణి దుర్గాంబిక, దుర్గామల్లేశ్వర ఉన్నారు. ఉమ్, ఆ కుటుంబాన్ని అక్కడ స్థిరపరిచింది. మళ్ళీ పక్కన ఆవిడని పిలిచింది, సరస్వతిని. బ్రహ్మదేవుని పిలిచి సరస్వతీదేవికి ఇచ్చి వివాహం చేసింది. ఉమ్. ఇక్కడ కూడా సరస్వతిని పెట్టి, అమ్మ చదువుల తల్లి, ఉమ్, నువ్వు చదువుల తల్లివి. ఇప్పుడు చదువుకి, సంస్కారానికి, విజ్ఞానానికి, వివేకానికి తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారమ్మా. ఉమ్, ఏది విజ్ఞానమో, ఏది జ్ఞానమో, ఏది వివేకమో, ఏది చదువో, చట్టుబండలో ఉమ్, దాని యొక్క తేడా పాడాలు తెలుసుకునేటట్టుగా ప్రజలలో ఆ జ్ఞానాన్ని కలిగించమ్మా అని చెప్పి ఆవిడకో పోర్ట్ఫోలియో ఇచ్చింది. జ్ఞానాన్ని ప్రచోదనం చేసి. జ్ఞాన ప్రచోదనం చేయమని. ఇక పైన లక్ష్మీదేవి, వెంకటేశ్వరుడు. అయ్యా, కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పేరు పెడుతున్నాను నీకు. ఉమ్, అసలు ఇవాళ కళ్యాణం అంటే ఏమిటో, ఉమ్, దాంపత్య ధర్మం ఏంటో తెలియకుండా ఆ. విచ్చలవిడిగా విశృంఖలంగా వెళ్ళిపోతున్నారు. ఉమ్. మైల పట్టించేస్తున్నారు మన భారతీయ అనేది అమ్మవారు ఎందుకంటుంది, ఆవిడ ప్రపంచం అంతా ఇంతే కదా. అంతే. ఇది ఒక సృష్టి యజ్ఞము, దాంపత్య ధర్మం అనేది. ఉమ్, ఈ సృష్టి యజ్ఞం మైల పడిపోతోంది. ఇక్కడికి వచ్చిన కళ్యాణం చేసుకునే వాళ్ళందరి యొక్క జీవితాలు ఉమ్, సుఖమయంగా ఉండేటట్టుగా, ఆది దంపతుల స్థాయికి ఎదిగేటట్టుగా వాళ్ళని దీవించు నువ్వు. ఉమ్, ఇక్కడ నువ్వు కొలువు తీరమని ఆయన తీసుకొచ్చి పెట్టింది. అమ్మ ప్రణాళిక ఇదంతా. తాను మాత్రం గూట్లోనే ఉంది. ఉమ్, తల్లి కూడా అంతే కదా, తన చిన్న ఇంట్లో సర్దుకుంటుంది, పిల్లలకు పెద్ద పెద్ద భవనాలు కట్టిస్తుంది. ఉమ్, కానీ మరి ఆవిడెవరు పెద్దమ్మ, మాతృ జగన్మాత, ఆమె ప్రేమ అటువంటిది. అవును. ఇంకా ఎవరు ముగ్గురు వచ్చేసారుగా, సరస్వతి, లక్ష్మి, ఉమ్, అందరు పార్వతి. వచ్చేసారు. ఇక అప్పుడు మరి ఆంజనేయ స్వామి ఉండాలిగా. ఉమ్, పిల్లలకి ఉమ్, బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం ఇవన్నీ పోవాలంటే నువ్వు ఉండాలి కదయ్యా క్షేత్రపాలకుడుగా. ఉమ్, ఎప్పుడు కూడా ముకుళిత హస్తాలతో నిలబడి ఉంటావు కదా, ఉమ్, నువ్వు క్షేత్రపాలకుడుగా నేను చూస్తూ ఉండు. ఉమ్, వీళ్ళందరినీ తీసుకుని వచ్చి పెట్టి ఇంకేం చేసింది ఆవిడ, దేవతలు, మనకి 2 సాంప్రదాయాలు ఉన్నాయిగా. ఉమ్, ఒకటి దేవతా సాంప్రదాయం, ఉమ్, రెండోది అవతార సాంప్రదాయం. దేవతలుగానే ఉంటారు, అవతారాలు దిగి వస్తూ ఉంటారు, అదే మార్పు రాదు. అందుకని గురువు చెప్తేనే దేవుడు ఏంటో తెలిసేది. అలా గురువులుగా మీరు ఇక్కడ కొలువు తీరమని చెప్పి అటు సమర్థ సద్గురు సాయినాథుడిని నింపింది సద్గురువుగా. అలాగే ఒక అవధూతగా నాంపల్లి బాబా వచ్చారు. జగద్గురువుగా అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. రామాయణం రచించిన వాల్మీకి మహర్షి ఉన్నాడు. అలాగే మన భారత వేదాలను చేసిన వ్యాస మహర్షిని పెట్టింది. అలాగే జగద్గురు శంకరాచార్యులు వారిని పిలిపించింది. ఇలా ఇంతమంది ఎవరెవరైతే గురువులు ఉన్నారో వారందరినీ ఇక్కడికి దింపేసింది. అటు దేవతా సాంప్రదాయం, ఇటు అవతార సాంప్రదాయం రెండింటినీ కూడా ఇక్కడ కంటిన్యూ అయ్యేటట్టుగా చేసి ఒక దివ్య క్షేత్రంగా ఇది విరాజిల్లి దీని నుండి ఒక సందేశం సమాజానికి వెళ్ళాలి అనేది అమ్మవారి యొక్క ఆదేశము. అప్పుడు సరే నన్ను అడిగింది, అవును మరి ఇంతమందికి నేను ఇచ్చేసే మా నాథుడిని ఎప్పుడు తీసుకొస్తావు అని అడిగింది. ఎవరాయన? ఇప్పుడు దుర్గామల్లేశ్వరుడు, జ్ఞాన దుర్గాంబిక ఉన్నారండి. అటు వెంకటేశ్వర స్వామి, పద్మావతి ఉన్నారు, బ్రహ్మదేవుడు, సరస్వతి ఉన్నారు. మరి ఈ నాథుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడో ఉన్నాడు తపస్సు చేసుకుని, ఆయన ఎప్పుడు తీసుకొస్తావు అని అడిగింది. తీసుకొస్తానమ్మా అని చెప్పి అష్టభైరవులు సహితంగా ఆత్మలింగేశ్వర స్వామిని తీసుకుని వచ్చి ఇక్కడ వారు కూడా కొలువు తీరారు. ఇంతకాలం ఆమె ఒక్కతే ఉన్నది స్వామి లేకుండా. ఇప్పుడు స్వామి వారు కూడా వచ్చేసారు. అప్పుడు ఈ జ్యోతి, ఈ చెట్టు కింద రూపంగా ఉన్న జ్యోతి పై స్వామి వారిలో కలిసిపోయింది. అక్కడ ఉంది చూడండి, ఆత్మలింగంలో జ్యోతి కనపడుతుంది. అందుకని ఆయన పేరు ఏమిటంటే అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడిగా నామకరణం చేయడం జరిగింది. అదనమాట. ఈ క్షేత్రం అంతా మీకు చూస్తే దేవీ భాగవతం ఏదో అదే ఇక్కడ విజయదుర్గా దేవీ భాగవతం కూడా అదే సేమ్ స్టోరీ అండి. అవును. అందులో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ గా ఒక
ఈ ఉపాధిని ఉమ్. ఆ విధంగా నన్ను వాడుకుంటోంది అమ్మవారు, అంతే. అవును. అంతే, నేను అదేం లేదు ఇందులో. అంటే ఇప్పుడు ఒక ఒక దైవ శక్తిని అంటే ఏదో ఒకటి ఉంటే ముఖ్యంగా ఒక దేవతని ఆరాధించడం వల్ల ఎక్కువగా భక్తులు అక్కడికి రావడము. ఇప్పుడు విజయవాడ అమ్మవారు, తిరుమల వెంకటేశ్వర స్వామి ఇట్లా ఉండడం వల్ల ఆ క్షేత్రం బాగా ప్రబలం అవుతుంది. ఇలా ఇంతమంది దేవీ దేవతలు ఉండడము దీనివల్లనే మన లోపల డివైడ్ అవుతున్నారు అందరూ కూడా. ఈ దేవుడిని నేను పూజిస్తా, ఆ దేవుడిని నేను పూజిస్తా అనేది ఉంది. ఏమండి, మీరు హాస్పిటల్కి వెళ్ళగానే ఉమ్. పెద్ద బోర్డు మీద ఫలానా డాక్టర్ పేరు కార్డియాలజిస్ట్, ఉమ్. నెఫ్రాలజిస్ట్, ఉమ్. ఏయా ఎన్ని పేర్లు ఉంటాయి, యూరాలజిస్ట్, ఉమ్. ఇంకా ఏమేమి ఉంటాయి కదా డాక్టర్ల పేర్లు. అవునండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నిపుణత, ఉమ్. ఇందులో స్పెషలిస్ట్, ఇందులో. ఉమ్. అలాగే దేవతలు కూడా స్పెషలిస్టులు దీనిలో. ఉమ్. నీకు జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్తావు? అమ్మ. సరస్వతి. బుద్ధి బలం కావాలంటే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తావు. ఉమ్. నీకు సంపద కావాలంటే లక్ష్మి. వివిధ రూపాలు, ఒకే దైవం వివిధ రూపాలలో గోచరిస్తున్నాడు. ఉమ్. ఇప్పుడు మనము ఒకళ్ళమే, అవును. ఎన్ని ఎన్ని పాత్రలు. పాత్రలు నిర్వహిస్తున్నావు? ఉమ్. అమ్మమ్మగా, అమ్మగా, ఏమ్మ, అవును. మేనత్తగా, పిన్నిగా, అత్తగారుగా, ఉమ్. నాయనమ్మగా, మేనేజర్గా, ఉమ్. ఎండిగా ఎన్ని పాత్రలు నిర్వహిస్తా. యా పాత్ర నిర్వహిస్తేనేటప్పుడు కూడా మన అవతారం మారుతోందా లేదా? ఉమ్. ఏమిటి అవతారం అంటామా మనం? అవును. మారుతోందా లేదా? అవును. అలాగే ఎవరి ఇప్పుడు ఇప్పుడు 14 మనకు శాస్త్రాలు ఉన్నాయండి. ఉమ్. మరి ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పేర్లు, గణిత శాస్త్రం ఏమిటి, భాషా శాస్త్రం ఏమిటి, ఉమ్. మన రసాయన శాస్త్రం ఏమిటి, ఉమ్. మరి ఇన్ని శాస్త్రాలు ఎందుకు? ఆ. ఆ శాస్త్రంలో నువ్వు ఎక్స్పర్ట్ కావాలంటే ఆ శాస్త్రాన్ని నువ్వు అధ్యయనం చేయాలి కదా. అవును. కాబట్టి నీకు ఏది కావాలో ఉమ్. ఆ నిపుణుడి దగ్గరికే వెళతావుగా. ఉమ్. నీకేది అవ్వాలనుకుంటే అది అవ్వాలనుకుంటే ఆయన దగ్గర నేర్చుకో. నువ్వు సైనికుడు కావాలంటే కవాతులు చేయడానికి ఎక్కడికో నేర్చుకుంటావు కదమ్మా, అక్కడికే వెళ్తావు కదా. అవును. అలాగే ఆంజనేయ స్వామి. అంటే చదువుకి జ్ఞానానికి తేడా తెలుసుకోకుండా ఓన్లీ చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అమ్మా కరెక్టే, బాగా చెప్పారు. ఉమ్. చెప్పాను కదా మీకు. ఉమ్. ఇదే ప్రశ్న మీరు ఒక మామూలు గుడిసెలో ఉన్న వాళ్ళకి, ఒక పామరుడి దగ్గరికి వెళ్ళి అడగండి, ఉమ్. బ్రహ్మాండంగా ఆన్సర్ చెప్తాడు. అవును. చదువుకున్న వాడికి రకరకాల డౌట్స్, సందేహాలు. వాడి మీద వాడికే అనుమానం, ఉమ్. వాడి పుట్టుక మీద వాడికే డౌట్ అనమాట, వాడి అస్తిత్వం మీద వాడికే నమ్మకం లేదు. అవును. అందుకని ఇలాంటి ప్రశ్నలు వస్తే రావాల్సిందే, తప్పలేదు ప్రశ్నలు రావడంలో. ఉమ్. కానీ సృష్టిలో నీ వైవిధ్యాన్ని ఒక్కసారి నువ్వు పరికించి చూస్తే ఎవరైనా చూస్తారండి? అవును. ఇప్పుడు మనం ఇన్ని చెట్లు చూస్తున్నామండి, ఒక చెట్టును పోలి ఉందా అండి? ఒక్కో దాని నుంచి ఒక్కొక్క ఫలితం తీసుకుంటాం, ఫలం అరే, తీసుకుంటాం. ఈ వైవిధ్యం అండి. ఈ వైవిధ్యానికే కదా మన రుద్రాభిషేకంలో చెప్పే పూజ అంతా అదే కదా. వైవిధ్యానికి నమస్కారం చేస్తున్నాం. అవును. ఈ ఇంజనీరింగ్ ఎలా చేసావయ్యా అసలు నువ్వు? ఉమ్. లోపల ఉన్నటువంటి ప్రాణికి ఇంత అండి. మనం ఆలోచిద్దాం, చిన్న చిన్న అన్న శుక్ర సున్నితాలు కలిస్తే అవును. దానిలో నుంచి ఒక రవ్వంత, దానిలో నుంచి ఇంత శరీర నిర్మాణం ఎలా చేశాడు? ఉమ్. దేనికి దానికి, ఆ కళ్ళకి కళ్ళే, ముక్కుకు ముక్కే, పెదాలకి, ఉమ్. లోపల ఉన్నటువంటి పళ్ళు, అసలు ఇవన్నీ ఎలా నిర్మాణం చేశాడు? ఇది ఎప్పుడన్నా ఆలోచిస్తాం మనం? అదే దానికి అదే అయిపోయింది అంతే అనుకోవడం. అంతే అంతే. కాబట్టి ఈ చప్పదంటు ప్రశ్నలు ఇవన్నీ అప్పుడు ఇప్పుడు ఉన్నాయి. ఉమ్. ఉమ్. చదువుకోని వాడి కంటే చదువుకున్నవాడి నుంచే ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ వస్తున్నాయి. చదువుకున్నవాడు కాదండి, వాడు చదువు కొన్నవాడు అవుతున్నాడు. ఉమ్. కొన్నవాడికి ఇవన్నీ కొన్నవాడు. వస్తాయి. అంటే ఎందుకంటే చదువులు అవి చెప్పలేదుగా. 33,000 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు కాబట్టి ఇట్లా ఉన్నది, మాకు ఒకటే దైవం ఉన్నారు, ఇట్లాంటివన్నీ చెప్తున్నప్పుడు వీళ్ళు వెంటనే అవును కదా, నిజమే కదా అని నమ్మేస్తున్నారు కదా. అంటే వీళ్ళ మెదడుకు పదును పెట్టుకోరే, వీళ్ళకి స్వీయంగా నిజమే కదా, ఇది తప్పు కదా అని ఆలోచించరుగా. వెంటనే అది ఆలోచించడానికి కూడా బద్దకించి వాళ్ళు నమ్మేస్తారు. అవును. అవును. మూర్ఖత్వం. అవును. తెలియక. అంటే ఇప్పుడు దేవాలయాలకి ఏదో ఒక బాధ ఉంటేనో, ఏదో ఒక కోరిక ఉంటేనో వచ్చే వారు ఎక్కువగా ఉన్నంతకాలం అసలు దైవం అంటే ఏంటి, ఆ దైవం ఏం చెప్పాలనుకున్నా ఏమండి, దేవాలయానికి బాధ ఉంటేనే కోరికుంటే రావడంలో తప్పేం లేదుగా. వాడు వెళ్ళి ఎవడికి చెప్పుకుంటాడు? మనుషులేమీ తీర్చగలరా? కాసేపు సానుభూతి చూపిస్తాడు, వెళ్ళిపోతాడు. అర్థించేది ఎక్కడికెళ్ళి దేవాలయంలో ఉన్న ఒక దేవతా విగ్రహాన్ని చూస్తూ, అనుభవిస్తూ, వారి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మన మనోవేదనను దైవం ముందు విన్నవించుకోవడంలో తప్పే ఉంది. ఇప్పుడు రాక్షసుల యొక్క బారిన పడి బాధలు పడలేక దేవతలంతా కలిసి విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారని కథలు చదివామా లేదా మనం? అలాగే వాడికి ఉన్నటువంటి కుటుంబాలు జరిగిన కష్టం కానీ, దుఃఖం కానీ ఎవడికి చెప్పుకుంటాడు? చెప్పుకున్న కాసేపు పక్కవాడు కాస్త ఊరికే లిప్స్ సింపతి చూపిస్తాడు తప్ప బాధ తీరుస్తాడా? చివరికి తీర్చేది ఎవరు?
ఆ దైవమే మళ్ళీ మానుష రూపంలో ఎవరో ఒకరి ద్వారా తీరుస్తాడు, ఉమ్, వాడికి ప్రేరణ కలిగించి. అవును. మనందరి జీవితాల్లో జరగడం లేదా? ఆ. అయ్యో దేవుడిలా వచ్చావండి, ఆ రోజు నువ్వు రాకపోతే నాకు ఇలా జరిగేది కాదండి అని ఎందుకంటున్నావు? ఉమ్, దైవం మానుష రూపేణ ఎవరో ఒక మనిషి ద్వారా పంపిస్తాడు, చేయిస్తాడు. అవును. కాబట్టి దేవుడికి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటాం? అంటే ఇప్పుడు అందరూ సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు కదమ్మా, నిజంగానే సనాతన ధర్మం అంటే ఏంటో తెలిసే వీళ్ళంతా మాట్లాడతారు. భలే ప్రశ్న వేశారండి, నవ్వు వస్తుంది. ఉమ్, ఈ మధ్యన ఇది ఒక హిస్టీరియా మొదలైంది, ఉమ్, చాలా బాధేస్తుంది. ఉమ్, ఏమిటంటే జ్వాలకూలి మహర్షి ఒక మాట చెప్పారండి, ఉమ్, ప్రపంచంలో వాళ్ళంతా నడుస్తుంది ఏంటంటే గ్లామర్ మీద నడుస్తుంది. ఆ. గ్లామర్ ఆ పిచ్చి పట్టింది అందరి. అతనికంటే నేను ఇంకొక విభిన్నంగా నేను చెప్పాను అని అనుకుంటే అది గొప్ప. ఉమ్, అలాంటి భావాలు పెరుచుపెళ్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఆ. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే, ఉమ్, ఆఖరికి ఈ మధ్యన ఎవరు అన్నట్టుగా బొడ్డు ఓడని వాడు కూడా మాట్లాడేస్తున్నాడని ఎవరో చెప్పారు ఈ మధ్యన, ఎవరు అవును. పేరు గుర్తు రావడం లేదు కానీ అలా ఎవరికి వాళ్ళే మాట్లాడేస్తారు. అసలు సనాతనం అంటే ఏమిటి? ఎవరు రాశారు ఇది? అసలు నువ్వు పుట్టుకతోనే అమ్మ బొడ్డు నుంచి నేను ఎప్పుడైతే కత్తిరించి పక్కన పడేసారో అట్లా వేరు చేసేసుకున్నావు. వేరు అక్కర్లా, నీతోనే ఉన్నది అది. నువ్వు అది చరిస్తున్నావు, నీతో పాటే నడుస్తోంది. నువ్వు జీవించటమే సనాతన ధర్మం. అంటే మనిషి నీకు బ్రతుకునిచ్చాడు, నువ్వు బ్రతకడమే సనాతన ధర్మం. ఎలా బ్రతకాలనడానికి మనకు ఆచారము, వ్యవహారము, ఆరోగ్యకరము నియమాలు ఋషులు మనకి ఇలా బ్రతికితే బాగుంటుంది, వాళ్ళు దర్శించి మనకు అందించారు, వాటిని అనుసరిస్తున్నాం మనం. జీవన విధానం, జీవన విధానం, ధర్మం, జీవన విధానం. వాళ్ళకి ధర్మం అనే దానికి ఇంగ్లీష్ లో పదం లేదు కాబట్టి వాళ్ళు మతం అన్నారు, రిలిజియన్ అన్నారు. రిలిజియన్ తిరిగి ట్రాన్స్లేట్ చేసుకుంటే మళ్ళీ మతం అన్నారు. ఒపీనియన్స్ అండి ఇవి, ఒపీనియన్స్, పద్ధతులు కదా. ఆ ఒపీనియన్ ధర్మం ఎలా అవుతుంది? ధర్మం అనేది సృష్టి ధర్మం. ఈ సృష్టికి ఒక చట్టం ఉన్నది, ఈ ప్రకృతికి ఒక నియమాలు ఉన్నాయి. ఆ ప్రకృతి నియమాలను అనుసరించి బ్రతకడమే సనాతన ధర్మం. ప్రకృతికి అనుగుణంగా కాకుండా ప్రకృతికి వ్యతిరేకంగా వెళితే ఏమవుతావు? నువ్వు మాడిమస్ అయిపోతావు. అవుతున్నాగా. ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడల్లా మనకు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామా లేదా? ఇవాళ మనం నింపుతున్న పర్యావరణం కాలుష్యం దగ్గర నుంచి, శబ్ద కాలుష్యం దగ్గర నుంచి, ఆచార వ్యవహారాలు ఎన్ని మార్పులు వచ్చేసాయండి. వాళ్ళ వివాహాది శుభకార్యాలలో కూడా పూర్తిగా జంతువులు బలినిచ్చి నాన్ వెజిటేరియన్ తినేస్తున్నారు. ఆ పద్ధతుల్లో కూడా పూర్తిగా మార్పు వచ్చింది. జనగణమన కూడా గళం తప్పింది. పెద్దలను పట్టించుకోవటం అనేది, పెద్దలను పట్ల గౌరవభావం అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. నువ్వు మెచ్చుకోదగింది ఏం కనిపిస్తోంది చెప్పండి? నువ్వు చంకలు కొట్టుకుంటే సనాతన ధర్మం. అసలు ధర్మో రక్షతి రక్షిత అంటే అర్థం ఏంటండి? నువ్వెవడవయ్యా ధర్మాన్ని రక్షించడానికి? అంతే కదా. ధర్మం నిన్ను రక్షిస్తోంది, ధర్మం నిన్ను రక్షిస్తుంది. నువ్వెవరు ధర్మాన్ని రక్షించడానికి? నువ్వు ధర్మధారణ చేయి అంటే ఏమిటా? నువ్వు ప్రకృతికి అనుగుణంగా నువ్వు ప్రకృతిని ప్రేమిస్తూ నడుచుకుంటున్నప్పుడల్లా ప్రకృతిని. మొన్న నేను ఇక్కడ కూర్చున్నా, నాకు ఎంతో ముచ్చటేసిన ఒక ఆయన వచ్చాడు. ప్రతి చెట్టుకి నమస్కారం చేసుకుని పూలు తెంపుకోవడానికి అనుమతి అడిగి తేలు తెంపుకుంటున్నాడు. నాకెంత ముద్దొచ్చింది. అక్కడ కూర్చొని చూస్తున్నా నేను. చెట్టు దగ్గరికి వెళుతున్నాడు, పూలు కోసుకుంటున్నాడు. దానికి నమస్కారం పెట్టి, నేను ఈ వాడకం కోసం పువ్వుతో కోసుకుంటున్నాను, నాకు అనుమతి ఇవ్వు. ఆంజనేయుడు నేర్పాడి సంస్కారం మనకి. ఆ సంజీవిని పర్వతం తేవడానికి వెళ్ళి ఒక మంత్రం చెప్పి దాన్ని ఇట్లా ఎవరు గబుక్కుని కొయ్యబోతే అలా కాదు, అలా కొయ్యకూడదు, దాన్ని ఇలా అడిగి కొయ్యాలని చెప్పి అనుమతి తీసి, అంతటి గొప్ప సంస్కారం మనకి రామాయణ ఇతిహాసాలు అందించాయండి. వనమూలికలు కూడా ప్రార్థిస్తేనే బయటికి కావు, ఏదైనా అర్థించి తీసుకోవాలి కదా మనం. మరి ఇవన్నీ ఎందుకు పెట్టారు? వాళ్ళది ఉందా? అది అక్కడ తల్లిదండ్రులు పక్కన కూర్చుంటే కనీసం వాళ్ళని అడగను కూడా అడగట్లే. ఇవాళ మీరు భోంచేశారని కూడా అడగట్లే పిల్లలు. వాళ్ళకి వాళ్ళు ఆర్డర్ తెప్పించేసుకున్నారు, వాళ్ళ ముందే తినేస్తున్నారు. వీళ్ళు పాపం బెక్కమొహం వేసుకు చూస్తున్నాం ఇవన్నీ మేము సంఘటనలో. అంటే ఈ కరోనా తర్వాత కొంచెం మారినగా అనిపించింది. శ్మశాన వైరాగ్యం అంతేనంటారా? ఏం మారింది? కాకపోతే ఒకటి ఏంటంటే, కాయిన్కి రెండో సైడ్ కనుక ఆలోచిస్తే, చెడు ఎంతగా పెరుగుతూ ఉన్నదో మంచిని పెంచడానికి తగిన కృషి కూడా ఒకవైపు నుంచి జరుగుతోంది. ఇందులో మనం ఏమి అనుమానించనక్కర్లా. అన్ని చోట్ల మనం పరిశీలిస్తున్నాం, వెళ్ళి చూసి వస్తున్నాం కదా. మనం సరిగ్గా బ్రతకడం లేదేమో, మనం సరిగ్గా బ్రతికితే బాగుంటుంది కదా అనే ఆలోచన మనిషిలో ఒక మదనం మొదలైంది. అది మాత్రం నిజంగా స్టార్ట్ అయింది. అది కొంచెం అంటే ఒకటండి,
ఇది సహజమైందే, ఇదొక సైకిల్. Hmm. అవస్థలు వస్తాయి, మళ్ళీ అవస్థల నుంచి వ్యవస్థలు వస్తాయి, మళ్ళీ వ్యవస్థల నుంచి అవస్థలు వస్తాయి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజునికి మళ్ళీ తెల్లవారుతుంది, మళ్ళీ బ్రతుకు బట్ట కడతాం, మళ్ళీ మామూలుగానే నడిచిపోతూనే ఉంటాం. ఇది ఒక సైకిల్. అంటే ఎందుకని, నీకు కూడా ప్రాక్టికల్గా తెలియాలిగా. అవును. కరోనా వచ్చినప్పుడు ప్రాక్టికల్గా కొన్ని మనకి తెలియచేసింది నేచర్. మన ఆహార పదార్థాలు, మన సేవించే పానీయాలు, మన వంటకాలు, అవన్నీ గుర్తు చేసి పాశ్చాత్యులను సైతం ఆశ్చర్యపరిచేటట్టుగా మన సనాతన ధర్మం అని ఏదైతే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో, భారతీయ జీవన విధానాన్ని చూసి ప్రపంచ దేశాలు కూడా జోతలు సమర్పించుకుని షేక్ హ్యాండ్లు మానేసి చేతులతో నమస్కరించుకునే స్థాయికి తీసుకువెళ్ళింది కదా. అలాగే ఏదో ఒక సన్నివేశం మళ్ళీ భగవంతుడే క్రియేట్ చేస్తాడు. ఆ సన్నివేశం ద్వారానే మళ్ళీ మనం గుణపాఠం నేర్చుకునేటట్టు చేసేది కూడా ఆయనే. రచన దీనికంతా స్క్రిప్ట్ అంతా పైవాడిదండి, మనం అంతా నటించేవాళ్ళమే. స్క్రిప్ట్ డైరెక్షన్ అంతా ఆయనదే, మనం అందరం పాత్రధారులు. నిజంగానే మొదటి నుంచి ఇదే భావనలో ఉన్నారా, లేదా మధ్యలో మీలో ఈ మార్పు వచ్చింది? ఏది నడిపించేవాడంతా ఆయనే, నేను జస్ట్ యాక్ట్ చేస్తున్నాను? ఎప్పుడు అంతేనండి, మొదటి నుంచి. భారతీయం సత్యవాణి అట్లా ఎట్లా అంటే అప్పుడు ఈ టీవీ సీరియల్స్ వస్తున్నటువంటి అబ్సీనిటీ, వాయిలెన్స్, ప్రతి ఇంట్లోనూ నట్టింట్లో కూర్చుని గృహ వాతావరణాన్ని చెడగొడుతూ, స్త్రీలలో కూడా ఒక రకమైనటువంటి ఏమంటారు దానండి, స్త్రీత్వాన్ని కోల్పోతూ, సున్నితత్వాన్ని కోల్పోతూ వాటికి ప్రభావితులవుతున్న సమయంలో నాలో బాధ కలిగి వాటికి పోరాటం చేస్తూ అన్ని ఆర్గనైజేషన్స్ ని కలిపి భారతీయం అని పెట్టాను. అలా చాలా కార్యక్రమాలు భారతీయం ద్వారా చేయడం వల్ల ఓ ఆమె అండి భారతీయం సత్యవాణి గారా అంటాం, అలా అలా భారతీయం సత్యవాణి. అవునమ్మా, అంతే. అంటే ఇప్పుడు నాంపల్లి బాబా గారు ఒక అవధూతగా మీకు ఎట్లా తెలిసింది, ఎక్కడి నుంచి పరిచయం? నాకు పరిచయం ఎట్లా అంటే అండి, అప్పుడు ఒక లక్ష్మీకాంతమ్మ గారిని భక్తులు ఎవరో కొంతమంది, వాళ్ళకి భక్తులకి మధ్య విభేదాలు ఏదో వస్తే, ఆ విభేదాలు పాపం వారు దృష్టికి తీసుకుని వెళ్ళి వారు అక్కడ మాట్లాడటం, ఆ మధ్యలో వాళ్ళ మధ్యలో ఘర్షణలు జరగడంతో సడన్ గా వారు శరీరం విడిచిపెట్టడం. అప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళాలా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు, అది అప్పుడు ఎండోమెంట్స్ మినిస్టర్ సత్యనారాయణరావు గారిని ఆ పెద్దావిడ ఎలా చెప్తే అలా చేయండి అని లక్ష్మీకాంతమ్మ గారు, వారిద్దరు కొలీగ్స్, ఆమె మినిస్టర్ గా చేశారు, ఆయన మినిస్టర్ గా. అప్పుడు ఆదేశానుసారం వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకోవడం. ఆ రోజున తీసుకువచ్చే టైంలో నేను కూడా బాబా చెంతనే ఉండడం అనుకోకుండా అలా జరిగి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. గురువులు వారు శరీరాన్ని వదిలేసినా కానీ వారి సందేశాలను అందిస్తుంటుంటారు. అట్లా బాబా గారు ఎప్పుడైనా మీకు ఏమన్నా సందేశాలు? నాంపల్లి బాబా గారా, నాకు అట్లా సందేశాన్ని కాదు, కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం తదేక దీక్షతో నన్ను చూస్తూ కూర్చున్నారు ఆయన. అదే పనిగా నా వెంక చూస్తూ ఉంటే అప్పుడు అడిగాను కూడా, ఏంటి నా వెంక చూస్తున్నారు ఎందుకనంటే, ఏమో నీకేమి ఇవ్వదలుచుకున్నారోలే అన్నారు అమ్మగారు కూడా. అంతే, నాకంటూ ఇంకా వేరే సందేశంగా అట్లా ఆయన వచ్చి ఇక్కడ కొలువు తీరారు. ఆ రోజు చాలా సేపు నా వెంక తదేకంగా చూస్తూ కూర్చున్నారు. అదేంటో మరి తెలియదు ఇంకా నాకు, మరి బ్లెస్సింగ్స్ అలా. అంటే మీరు ఆదివారపేట లో మీరు వెళ్ళారమ్మా? ఆదివారం ఇది ఎలా జరిగిందంటేనండి, శ్రీ శివబాలయోగ మహారాజు గారు గొల్లపల్లి, ఇప్పుడు శంషాబాద్ ఆశ్రమంలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ పిఎన్ మూర్తి గారు నన్ను తీసుకువెళ్ళారు. ఎప్పటి నుంచో అంటున్నారు, మా శివబాలయోగ మహారాజు గారిని చూడాలమ్మా మీరని. సరే అంటుంటే నేను వెళ్ళాను. వెళ్ళగానే వారిని చూసి నేను ఏమన్నాను, ఇట్లా మా ధర్మపురి క్షేత్రంలో అమ్మవారు ఉన్నారు స్వామి, అది అలాగే ఉంది, ఒక అమ్మవారే ఉన్నారు, మీరు వచ్చి కాలు మోపితే బాగుంటుంది కదా అన్నాను. వెంటనే స్వామి రే బండి తీయండిరా అన్నారు. అంతే, ఇదే మాట అన్నారు, రే బండి తీయండిరా అన్నారు. వెంటనే స్వామీజీ వచ్చేసారు. ఇక్కడ వచ్చేసి స్వామీజీ వచ్చి, అప్పుడు మనకి తలుపులు కూడా లేవు అమ్మవారి ఆలయానికి, కొట్టి ఇనప కటకటాలు ఉన్నాయి. ఆ కటకటాలు తీసుకుని స్వామీజీ లోపల, ఇది 89లో కూర్చొని పూజ చేశారు, కుంకుమ పూజ అమ్మవారికి. చూస్తూ ఉన్నప్పుడు స్వామీజీ చాలా అద్భుతమైన విషయాలు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ మీకు సమయం సరిపోదు. అలా అయిపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచాయండి. తిరిగి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కాసేపు ఉన్నారు. నేను పాద పూజ చేసుకున్నాను స్వామీజీకి, వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకు స్వామీజీ కనెక్షన్లోనే లేరు. 1994లో నాకు ఒక కార్డు వచ్చింది, స్వామీజీ శరీరం విడిచిపెట్టేశారు. అప్పుడు అది అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని 2000లో అమ్మగారు నా దగ్గరికి వచ్చి, లక్ష్మీకాంతమ్మ గారు,
అమ్మ నా దగ్గరికి రాలేదు, సారీ పుల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళన్నా మాకు ఇట్లా ఎయిర్పోర్ట్ తీసేసుకున్నారు స్వామీజీ 20 ఎకరాలని, అమ్మగారే డొనేట్ చేశారు స్వామీజీకి 20 ఎకరాలు, ఎయిర్పోర్ట్ తీసేసుకున్నారు, మరి మాకు ఎక్కడైనా కొంచెం స్థలం ఇప్పిస్తే బాగుంటుంది అన్నగారు అని అంటే, ఆయన ఆమె రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళారు, లక్ష్మీకాంతమ్మ గారు. ఆయన పుల్లారెడ్డి గారికి చెప్పినట్టున్నారు, ఆమె అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వస్తే ఇట్లా ఉందమ్మా, నువ్వు ఒకసారి చూపించు, నువ్వు ఏదైనా అక్కడ ఏమన్నా ఇవ్వగలుగుతావేమో, ఇంకేంది ఇక్కడికి వచ్చి మాకు ఇక్కడే ఉంటాం మేమని వాళ్ళు అటు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇది, తర్వాత పుల్లారెడ్డి గారి యొక్క ఇది, అమ్మగారు వెళ్ళి మాట్లాడుకోవటం, మీరు చూసుకుంటామా ఇక్కడంటే మనం చేద్దామని అంటే, ఆ విధంగా ఇక్కడ ధ్యాన మందిర నిర్మాణం నాకు అప్పగించేసి, వాళ్ళు ఏదో చాలా తక్కువ డబ్బు ఇచ్చింది గవర్నమెంట్, ఆ డబ్బులతో ఈ ధ్యాన మందిరాన్ని అప్పుడు నిర్మాణం చేయటం. స్వామీజీ అక్కడే ఆనాడు ఎయిర్పోర్ట్ లో ఉన్న స్వామీజీ ఇక్కడ ల్యాండ్ అయ్యారు. ఇప్పటికే నేను ఎయిర్పోర్ట్కి వెళితే అక్కడికి వెళ్ళగానే స్వామీజీని తలుచుకుని నమస్కారం చేసుకుని, ఇది స్వామీజీని అడయాడిన నేల తల్లి కదా అని నమస్కారం చేసుకుంటా. అది అంటే ఎక్కడ ఉండాలో వాళ్ళు ముందే నిర్ణయించేసి అందరూ అదేనండి. ఇక్కడికి వచ్చి ఈవెన్ మహా అవతార్ బాబా కూడా అలాగే వచ్చారు, ఇక్కడ కొలువు తీరారు మహా అవతార్ బాబా, ఇప్పటికీ ఉన్నారని చెప్తారు కదా హిమాలయాస్ లో, వారు అలాగే వచ్చారు. ఇలా ఎవరికి వాళ్ళే తమంతరు తాముగా అనుకుని ఇక్కడికి వచ్చి కొలువు తీరినట్టుగా ఉంటారు. ఇక్కడ అన్ని నాంపల్లి బాబా రావడంలోనూ అంతే, ఎంచుకున్నారు ఈ భూమిని. శివబాలయ మహారాజు, జగద్గురు శంకరాచార్యుల వారు, అట్లాగే ఇక్కడ మహా అవతార బాబా వారు, అటు వ్యాస మహర్షి, ఇవన్నీ కూడా ఏమిటంటే ఎవరికి వారు మనం పోదాం పదండి అక్కడికి, చలో ధర్మపురి అన్నట్టుగా, చలో అంటా చూసారా, ఒక చోట అసెంబ్లీ అవుదాం, సాయంకాలం వేసరికి అందరూ కూర్చుని ఒక సమావేశం పెట్టుకుంటారు పైన ఆత్మలింగేశ్వర స్వామి దగ్గర. ఈ క్షేత్రం మీకు ఇచ్చే సందేశం ఏంటమ్మా? ఒకటేనండి, ఇది ఒక ధార్మిక విజ్ఞాన ప్రసార కేంద్రం. ప్రచారం వేరు, ప్రసారం వేరు. ప్రచారం అనేది మన మౌత్తో చెప్పేది, ప్రసారం అనేది దాని అంతటా అదిగా జరుగుతుంది. కరెంటు ప్రసారం అవుతోంది కదా, ప్రచారం చేయట్లేదు. అలా ప్రసార కేంద్రంగా ఉండాలి. ఆ ప్రసారం అనేది ఇక్కడ నుంచి జరగాలి అనేటటువంటిది, అది అమ్మవారి యొక్క ఆ కృప లేకపోతే నేను పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళనుగా. పైగా నేను ధర్మ ప్రచారం చేయాలి ఉందని కానీ ఆయన ఎందుకంత ఆనందపడిపోయారు. పక్కన ఉన్న వాళ్ళకి ఒక మాట అన్నారు, అమ్మ ఎన్నికల్లో నిలబడాలని ఉంది, గెలిపించండి, పిల్లలకి పెళ్లిళ్ళు కావటం లేదని, అబ్బాయికి చదువు రావడం లేదని, ఇట్లా కోరికలతో వస్తారు, నువ్వేమో ధర్మ ప్రచారం అంటూ వచ్చావు కాబట్టి స్వామికి ఆనందం కలిగించింది అని చెప్పి వాళ్ళు అన్నారు. తర్వాత నేను స్వామీజీ రాసిన పుస్తకాల్లో చదివితే, ఈ మధ్యన విడుదల చేశారు కాకినాడలో చాగంటి గారి సన్నిధిలో దైవస్వరం అని, దాంట్లో ఒక పారాగ్రాఫ్లో రాసి, ఎవరైనా వచ్చిన నా విధంగా ధర్మ ప్రచారం కోసం నడుము బిగించడానికి వస్తారా అని ఎదురు చూస్తున్న ఒక వాక్యంలో కనపడిందండి నాకు. అప్పుడు నాకు అనిపించినప్పుడు నాకు అవకాశం ఇచ్చారు పరమాచార్య. అందుకని పరమాచార్య ఫోటోలు ఇక్కడ ఉంటాయండి, లోపల కూడా ఉంటుంది స్వామీజీది. అంటే ఇలా ఇట్లాంటి మార్గంలో ఎంచుకుని ఇంత ప్రచారం ఇవన్నీ చేసేటప్పుడు వెంటనే మాతాజీని చేసేస్తారు కదా, మిమ్మల్ని చేయలేదు అలాగే ఎప్పుడన్నా అవకాశం? చాలా మంది అడిగారు ఈ ప్రశ్న. అక్కడే మనం పతనం అవుతామండి. మనం ఎంత అండి, ఇప్పుడు వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి ఉన్నారు, వాళ్ళు మనల్ని ఏమైనా రాయితీలు అడుగుతున్నారా అండి? ఇన్ని యుగాలుగా నిలిచిపోయారు అంటే ఎలా నిలిచిపోగలిగారు? వాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి పెద్ద వేషాభూషాలతో ఏమైనా సంచరించారా వీళ్ళంతా? ఇంతకాలం భారతీయత మన సనాతన ధర్మం ఇలా నిలిచిపోయింది అంటే అలా సంచరించారా? మా మాస్టర్ గారు, గురువు గారు ఇక్కిరాల కృష్ణమాచార్యులు గారు, పేరు వినే ఉంటారు, ఈకే మాస్టర్ గారు, అలాగే పండిత శ్రీరామ శర్మ ఆచార్యజీ, ఇక్కడ మన గాయత్రి పరివార్లు వారు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా సమాజాన్ని బాధ్యతగా తీసుకున్నారు తప్ప వాళ్ళు ఒక పెద్ద స్వామీజీలుగాను లేకపోతే ఒక మాతాజీలుగా వేషం వేశారా? దానివల్ల ఎవరికి ప్రమాదం? మనకే ప్రమాదం, మనకే ప్రమాదం. మన ఎకరాల కృష్ణమాచార్యులు గారు శిష్యులందరినీ తీసుకు సినిమాకి వెళ్తూ ఉండేవారు, వాళ్ళకి వంటలు చేసి వండి పెడుతూ ఉండేవారు, సరదాగా హాస్యంతో వాళ్ళని ఆట పట్టిస్తూ ఉండేవారు, ఆయన వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవారు. అలా ఆడుతూ పాడుతూనే దేశ విదేశాలలో ప్రాక్పస్థిక సమన్వయాన్ని అందించి ఎన్నో వేల మంది శిష్యులను తయారు చేశారు అద్భుతంగా. ఎక్కడ భాజా భజంత్రీలు లేవు, తొగడాలు లేవు, ఒగడాలు లేవు, ఆ పార్వసత్తులు మునిగిపోవడాలు, అరుపులు లేవు, కేకలు లేవు, ఏమీ లేవు. సైలెంట్ వర్కర్స్, సైలెంట్ వర్కర్స్. ఎంతసేపు అండి వేషం వేసేసి ఇటొక చెయ్యి పెట్టి కూర్చుంటే ఆహా అమ్మవారుగా ఎంతసేపు అది? కానీ అది మనల్ని పడేస్తుంది, పతనానికి దారితీస్తుంది. ఈ జాగరూకత మీకు ముందు నుంచే ఉన్నది? ముందు నుంచే ఉంది.
అంటే ఎట్లా ఈ గురు సుశ్రుతులు ఎక్కడ మీరు నమ్మరండి, ఇక్కడికి వస్తే ఈ గుడి ఎవరిదో కూడా తెలియదు, ఎవరు తెలుస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళకే తెలియదు. నాకు ఎప్పుడు మా ఇన్విటేషన్స్ లో కూడా మేము పేర్లు రాసుకోం, ఇక్కడ ఎక్కడ ఎవరి పేర్లు ఉండవు, మా ఎవరేం చేస్తున్నారో కూడా తెలియదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ సేవ నిష్కామంగా చేసుకుని వెళ్ళిపోతారు అంతే. నాకు కూడా కనపడరు, నాకు కూడా కనపడకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గురు సేవలో ఉండాలి, ఈ గురువులను ఆశ్రయించి ఉంటే కనుక మన జీవన విధానం బాగుంటుంది అనేది మీకు ఎప్పటి నుంచి కలిగింది? నిజంగా నాకు చెప్తేనండి, మీకు గురువు ఎవరు అని అడిగితే నేను కరెక్ట్ గా చెప్పలేని స్థితి. చిన్నప్పుడు నేను చదువుకునే రోజులు నాకు కేటీఎల్ నరసింహాచార్యులు గారు మా తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆయన గోదా గ్రంథమాల నడిపేవారు. ఆ గ్రంథమాల నడుపుతున్నప్పుడు ఆ పుస్తకాలన్నీ నా చేత ఫేర్ చేయించేవారు. సత్యవాణి నీ రైటింగ్ బాగుంటుంది, నువ్వు నాకు ఫేర్ చేసి పెట్టమని. అట్లా రాస్తూ ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు సాహిత్యానికి బాగా దగ్గర అయ్యాను నేను. సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అలా దగ్గరైనప్పుడు అప్పుడు పడినటువంటి మనోభావాలు, మా నాన్నగారి ప్రభావం నా మీద చాలా ఉంది, అమ్మ ప్రభావం నాన్నగారు. అమ్మ మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి కల్చర్ నేర్పింది. నాన్నగారు గ్రంథాలు చదవకపోయిన అద్భుతమైనటువంటి గొంతు వారిది, పద్యాలు బాగా చదివేవారు. రామాయణ భారత భాగవతాలు చిన్న చిన్న కథలు, ఇన్సిడెంట్స్ చెప్పేవారు. మా జీవితానికి అన్వయించి హెచ్చరిక చేసేవారు. తప్పు చేస్తే దాంతో లింకు కలిపి చెప్పేవారు మాకు. అది కొంత అలవాటు అవ్వడం, ఇక్కడ మాస్టర్ గారు పరిచయం కావడం, వివాహం అయిపోయిన తర్వాత అత్తగారింటికి వస్తే ఆ ఇంట్లో కూడా ఇదే భావజాలం ఉండడం, నీతికి నిజాయితీకి ధర్మానికి వాళ్ళు కూడా కట్టుబడి ఉండడం, ఇవన్నీ నాకు కలిసి వచ్చిన సన్నివేశాలు. దానితో అప్పుడు జరిగినటువంటి సంఘటన, నేను కంచి పరమాచార్యులు వారి దగ్గరికి వెళ్ళడం, ఇక్కడ మాస్టర్ గారు, కృష్ణస్వామి లాంటి మా గురువు గారు లాంటి వాళ్ళు, వాళ్ళని కలిసింది కూడా 2 సార్లే. కృష్ణమాచార్యులు గారు నేను చూడనే లేదు అంతే. అవి నాలో ప్రభావం నింపింది. ఇక అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఏదైతే సామాజిక స్పృహతో ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే వాటిని ప్రతిఘటించడం, ఇవన్నీ నాలో ఉండేవి. అవన్నీ నాకు అనుకోకుండా ఆ సన్నివేశాలన్నింటికి ఈ కేంద్రం నాకు ఇలా అవకాశం. ఇలాంటి విషయాలలో నేను సంఘంలోకి వెళ్తాను, ఇట్లా సేవ చేస్తాను, లేదంటే ఇలాంటి వాటిని ఎదుర్కొంటానని చెప్పినప్పుడు కుటుంబంలో నుంచి అస్సలు లేదండి. నేను రుణపడి ఉంటాను అంటే మా వారికి, మా అమ్మాయికి, మా అబ్బాయికి. వాళ్ళ ముగ్గురు సహకారం లేకపోతే నేను ఏమీ చేయగలిగలేదండి. ఎందుకంటే వాళ్ళది అదే భావజాలం కాబట్టి, ఆ సంస్కారంలో పెరిగారు కాబట్టి, వాళ్ళ యొక్క సహకారంతోనే వాళ్ళు చాలా కోల్పోయారు. నాకున్నటువంటి ఈ నేచర్ వల్ల వాళ్ళు కోల్పోయినవి చాలా ఉన్నాయి, అది పొడ్చలేనివి. యాక్సెప్ట్ చేశారు మీరు వాళ్ళు కూడా, తప్పదు కదా. అందుకని నేను రుణపడదు నా బిడ్డలకు ముందు. శ్రీవారంటే సరే వారు చేసిన అమ్మా నాన్న ఈ విధంగా ఇలా చేసేసుకుంటూ ఉన్నాయి ఇచ్చేసేసుకుంటూ పోతుంటే ఏ పిల్లలు ఊరుకుంటారండి? సమాజానికి అర్పించేసే సమయాన్ని వాటికి నేను వాడేస్తుంటే ఏ పిల్లలు ఊరుకుంటారు? మా బిడ్డలు ఆ విధంగా భరించారు, భరిస్తున్నారు కూడా. ఇప్పుడు భారతీయ సమాజం బాగా భ్రష్టు పట్టిపోయింది, చాలా ఇదిగా ఉన్నది అందరూ చెప్తుంటారు కదమ్మా. నిజంగానే ఈ గత 20-25 సంవత్సరాల్లోనే పోయిందంటారా? వీళ్ళందరూ అనుకున్నంత భ్రష్టు పట్టలేదండి. ఇప్పుడు మీరు సమాజాన్ని మీ కిటికీలో నుంచే చూస్తే మీ ఇంట్లో నుంచి మీకు అంతే కనపడుతుంది. నువ్వు ఒక్కసారి బయటకు వచ్చి విస్తృతంగా నువ్వు పర్యటిస్తే సమాజంలో ఎంత మంచి ఉన్నదో కూడా నీకు అర్థం అవుతుంది. నువ్వు అసలు చూడలేదుగా, టీవీలో ఎక్కడో స్ట్రోలింగ్ చేసి 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 దాన్నే చూపిస్తూ ఉంటే అదే మొత్తం చెడిపోయింది రా భయ్ అంటాడు. ఎక్కడ జరుగుతుంది పొరపాటు? మంచి చేసే వాళ్ళని కూడా నువ్వు పదే పదే చూపిస్తుంటే మంచి పెరుగుండేది. నేను అంటున్నాను, మీరేమనుకోకండి. దీనికి బాధ్యత వహించవలసింది మీడియా. మీడియా తప్పు కూడా చాలా ఉన్నది. చెడునే పదే 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 చూపించడం వల్ల చెడిపోయిందని మనం అనుకుంటున్నాం. అదే మీరు మంచి చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి చెప్తున్నా మీకు, నేను నిష్కామంగా సేవ 42 మందిని నేను సమాజానికి పరిచయం చేశాను. వాళ్ళ పేరు ప్రతిష్ట ఆశించరు, వాళ్ళు చేసుకుంటూనే పోతూనే ఉన్నారు. వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. వాళ్ళని ఎప్పుడైనా చూపించడానికి ప్రయత్నం చేశారా మీరు? సామాన్యుల్లో ఈ మధ్యకాలంలో పద్మశ్రీలు కూడా అట్లాంటి వాళ్ళు వెతుక్కుని ఇస్తున్నారు. ఇంకా ఆ సబ్జెక్ట్ కి మీరు వెళ్ళారంటే ఇప్పుడు మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తారు. అవన్నీ ఎందుకు కానీ అలాంటివన్నీ వింత వింత పోగొడలు కలి యొక్క ప్రభావం చేత జరిగిపోతున్నాయి. ఇవన్నీ అయితే అనుకున్నంతగా సమాజం ఏమి భ్రష్టు పట్టలేదండి. భ్రష్టు పట్టిస్తున్నాం మనం. ప్రజలలో భ్రష్టు పట్టిపోవాలని ప్రజలందరికీ లేదు. అంటే విలువలు కోల్పోయారు మీరు చాలా సార్లు చెప్తుంటారు కదా. ఎవరు కోల్పోతున్నారు? ప్రజల ఎవరండి? ప్రజలను పాలిస్తున్న వాళ్ళు. పై వాళ్ళు ఏమవుతున్నారు?
నువ్వు యథా రాజా తథా ప్రజ లాగా. అంతే కదా, దిశానిర్దేశం చేయవలసినటువంటి వాళ్లే గనక నువ్వు నేరస్తులని భుజానికి ఎత్తుకుంటున్నావు. వీళ్ళు నేరస్తులని పక్కా తెలిసినప్పటికీ, వీళ్ళు దోచుకు తింటున్నారని తెలిసినప్పటికీ కూడా వాళ్ళని నువ్వు చంకనెత్తుకుంటూ ఉంటే సామాన్యుడు ఏమంటాడు, అరే అటువంటి వాళ్ళని అలా కడిగేసి పెట్టుకుంటున్నారు కదా, మనం చేస్తే తప్పేంటని అనుకోరా? అక్కడ తప్పు ఎవరు చేస్తున్నారు? ప్రజలు ఎందుకండి అంటారు? భిక్షగాళ్ళని చేస్తున్నది ప్రజలు, మనం కాదా? ఒక్క దొంగ కూడా లేడే భారతదేశంలో, ఒక భిక్షగాడు కూడా లేడే భారతదేశంలో. అని మెకాలనే చెప్పాడే, దేశమంతా తిరిగి వస్తే నాకు ఒక వీడు కనపడలేదని. మరి అటువంటి భారతదేశంలో భిక్షగాళ్ళని చేసింది ఎవరు? ఎవరు 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 చెప్పండి మీరు, చెప్పండి సార్. మనకి మనమే. శ్రమ సంస్కృతి నాశనం చేసింది ఎవరు? ప్రజలేం భ్రష్టు పట్టిపోలేదండి. ఎవరు భ్రష్టు పట్టిపోయారు మీకు చెప్పాలా? నేను నోరు విప్పి. అంటే ఎవరైతే బాధ్యతగా ఉంటారో వాళ్ళు బాధ్యత లేకపోవడం వల్ల ఇవంతా వచ్చింది. అంతే కదా. ఇప్పుడు కష్టపడి మనం ట్యాక్సులు కడుతున్నాం, కష్టపడి సంపాదించింది ప్రభుత్వ ఖజానా మనం నింపుతున్నాం. ఆ ప్రభుత్వ ఖజానా ప్రజల డబ్బుతో ఒక పోడియం పెట్టి, ఆ పోడియంకి కూడా నాకు చాలా బాధేస్తుంది ఈ మధ్యన సమావేశాలు చూస్తుంటే. అంతంత పూలు ఎందుకండి ఆ పోడియం దగ్గర? ఒక డయాస్ని నిర్మాణం మీరు చూడండి, మన ధర్మపురిలో పనిచేస్తే మాకు ఎంత ఖర్చు అవుతుంది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అతి తక్కువ ఖర్చులో గ్రాండ్ గా ఎలా చూపించాలో నేను చూపిస్తా. ఇక్కడ ఉన్నంతలోనే అదే పనిగా మేము డెకరేషన్ లేకపోయి అట్లా చేసే పద్ధతి ఇక్కడ ఎవరైనా నాకు తెలియకుండా చేస్తే కూడా నేను కోపడతాను, ఎందుకు పెట్టారు ఇవన్నీ అని. అట్లా ప్రజాధనాన్ని ఎంత వృధా చేస్తున్నాం, ఎంతమంది సెక్యూరిటీ, ఎంతమంది దీంట్లో అసలు సభలు నిర్వహిస్తా ఉంటే అక్కడ చేసిన పటాటోపాలు అవన్నీ చూస్తూ ఉంటే అసలు ఎంత డబ్బు వృధా అవుతుందండి. ఇంకా సమాజ సంక్షేమం కోసం ఎన్ని కార్యక్రమాలు లేవండి. అవును, దేవాలయాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో, దేవాలయాల్లో ఎవరైతే పూజ కానీ ఇవన్నీ చేస్తున్నారో వారు కరెక్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఏ దేవాలయాలు? మన ప్రధాన దేవాలయాలు మనకి ఏం అందించాలనుకుంటున్నాయో ఒకటండి, నేను చెప్తున్నాను కదా మీకు. దేవాలయం మీకు నెమ్మరు ఈ మొట్టమొదటి అమ్మవారి దేవాలయం ఉంది, ఒక్కటే ఉంది. ఎప్పుడు కార్గిల్ వారు వచ్చినప్పుడు ఆ రోజున మేము దేవాలయంలో హుండీలో తీస్తే 5,000 వచ్చినాయి. 5,000 రూపాయలు కార్గిల్ వారికి పంపించాం. అలాగే ఇంకొకసారి 25,000 రూపాయలు భక్తులు ఇక్కడ ఇచ్చిన డబ్బులు పెట్టి నేను తూర్పుగోదావరి జిల్లా తుఫాను వచ్చినప్పుడు పంపించాం. ఎప్పటికప్పుడు మనకి ఇక్కడ ఏదైనా వచ్చిందని సమాజంలో ఎక్కడ అవసరం ఉందో అక్కడికి ప్రతి దేవాలయం నుంచి వెళ్ళడం అనేది జరిగితే ప్రజలకు కూడా వాళ్ళ నిధులన్నీ దేవాలయానికి సమర్పించుకుంటే దేవాలయం ద్వారా బయటకు వెళ్ళాలి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ఎన్ని యూనివర్సిటీలు వచ్చాయి, ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయి, ఎన్ని కాలేజెస్ వచ్చాయి, ఎన్ని స్కూల్స్ వచ్చాయి. అందుకని దేవాలయమనే పరిపాలనా కేంద్రంగా చేసుకుంటే సమాజం బ్రహ్మాండంగా ఉంటుంది. ఊరికి దేవాలయమే అన్నిగా చేసుకుంటే, ఆ దేవుడి దగ్గర ప్రజలందరూ సమర్పించుకుంటే, ఆ సమర్పించిన దాన్ని ప్రజలకు వినియోగించే మనస్తత్వం కలిగినటువంటి అధికారులు ఉంటే ఎంత బాగుంటుందండి. అది కదండి జరగవలసింది, అది కదండి మన పూర్వీకులు మనకు అందించింది. అది జరుగుతోందా? కాబట్టి ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, గతాన్ని తలుచుకొని మనం బాధపడదు. ఇకనైనా మనం మారుదాం, యుగం మారుతుంది. మనం మారుదాం, యుగం మారుతుంది. అందరూ యోగులు కానక్కర్లా, నిరుపయోగులు కాకుండా ఉంటే చాలు. సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. ఈ 3 సూత్రాలను మనం పాటించామనుకోండి ఎంత బాగుంటుందండి. ఏ కారైనా ప్రయాణమే కదా సార్, గమ్యం ఒకటే కదా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే గమ్యం. కాబట్టి మనం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, సంపద ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే, పరమాచార్యులు వారు ఒక మాట అనేవారు, ధనికులైనటువంటి వాళ్ళు పేదవారిని గురించి ఆలోచించాలి. ధనిక దేశాలు కూడా పేద దేశాలను కనుక ఆదుకుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. అప్పుడు ధనిక దేశాలు ఏం చేస్తున్నా, వాళ్ళ స్టేటస్ని పెంచుకోవడానికి ఇంకా తప్పులు చేస్తూ ఇంకా పెంచుకుంటూ ఇంకో వాళ్ళకి ఆయుధాలు సమర్పించుకుంటూ దేశం మీద యుద్ధం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కాకుండా ధనిక దేశం పేద దేశాన్ని ఆదుకుందనుకోండి కదా, కరెక్ట్ కదా. అప్పుడు అందరు ప్రపంచం అంతా శాంతియుతంగా బ్రతకొచ్చు కదా. అది కదా మన భారతదేశం, మొత్తం ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప సందేశం భారతదేశం అదే కదండి ఇచ్చింది. విశ్వశాంతి అనేది మనం ఒక్కడమే అనేది. అవునవును, ఇదే పాయింట్ మీద ఏంటంటే భారతదేశం ఇప్పుడు విశ్వగురువుగా ఎదుగుతుంది అంటారేంటమ్మా? అది కరెక్టే? అసలు ఎప్పుడో మనం విశ్వగురువు కదా. ఇప్పుడు కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అట్లా? ఏంటండి ఇంకా అవన్నీ ఏంటంటే ఇదే చెప్పాక గ్లామర్. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి తీసుకున్న దానినే అందరూ కూడా ఇవాళ కాదు, ఆది నుండి భారతదేశమే విశ్వగురువు. ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించిన వాడు శ్రీరామచంద్రుడు, జగత్ ప్రభు చక్రవర్తి, అంతే కదమ్మా.
ఆయన చక్రవర్తి తనువుజాయ సార్వభౌమాయ మంగళం అన్నాగా. ఆ. సార్వభౌముడు అంటే మొత్తం ప్రపంచాన్ని పాలించిన వాడు కదా 11,000 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళు కొత్తగా ఏమిటంటే ఎప్పుడు భారతదేశం అనేది ప్రపంచానికి విశ్వగురువే. అందుకని మ్యాప్ని చూస్తే కూడా భుజస్కంధాల మీద మోస్తూ ఉంటుంది ప్రపంచాన్ని. అందుకని ఏ దేశం ఎలా పాడని ఈ దేశం మాత్రం చెక్కు చెదరదు. ఎందుకంటే ఋషులు తపస్సంపన్నులందరూ తమ తపశ్శక్తిని ధారపోసారు. కణంలో అణువణువున ధారపోసి వెళ్ళారు వాళ్ళు. అందుకని ఈ దేశాన్ని ఎవరేం చేయలేరు. చేద్దామనుకుని వచ్చిన వాళ్ళు కూడా వట్టి చేతితోనే తిరిగి వెళ్ళారు. వెళ్ళారా లేదా? ఏం పట్టుకెళ్లారు? మన గుళ్ళు గోపురాలు ధ్వంసం చేసి పట్టుకెళ్ళ కాలనీలు నిర్మాణం చేసుకున్నారు. మన మేధాశక్తిని ఎవరేం చేయలేరుగా. ఈ డిఎన్ఏని ఎవరేం చేయలేరుగా. ఈ మధ్యన ఒక అమెరికన్ అతను వచ్చి మన ఢిల్లీలో ఒక మీటింగ్కి వచ్చాడు, ఒక సెషన్కి వస్తే భోజనం చేస్తుంటే మన బిర్యానీ బాగా నచ్చిందట. ఆ బిర్యానీ ఎలా చేస్తారు చాలా బాగుందని చెప్పి అక్కడ షెఫ్ని పిలిచి రెసిపీ తీసుకున్నాడు. యాజ్ ఇట్ ఈస్ గా రెసిపీ తీసుకుని వెళ్ళి అమెరికా వెళ్ళి తను కూడా ప్రయోగం చేసి అలాగే బిర్యానీ తయారు చేయించుకుని తిన్నాట. బాగుంది. ఎలా ఉందండి బిర్యానీ అని అడిగితే చెప్పాడంట, బాగుంది కానీ ఎంతైనా భారతదేశంలో ఉన్న రుచి మాత్రం రాలేదంటే అప్పుడు ఈయన చెప్పాట. కారణం ఏంటి? సాయిల్ అండి అని. ఆ మట్టి రుచి, ఆ మట్టి అలాగే ఈ మట్టిలో భగవంతుడు తాను ఎక్కడ అవతరించాలనుకున్నాడో అక్కడ అవతరించాడు. కాబట్టి అది నియతి. కాబట్టి భారతదేశమే దేవభూమి అయ్యింది ప్రపంచ దేశాన్ని. వాళ్ళు కొత్తగా విశ్వగురువు ఏమిటండి? ఎప్పుడో ప్రపంచ దేశాల వాళ్ళే చెప్పారు భారతదేశం నుంచి మేము వాళ్ళు నేర్చుకుని వచ్చాం, వాళ్ళ గ్రంథాల నుంచి ఇవన్నీ కనిపెట్టాం. ఏది ప్రతి ఒక్కరూ అన్నమాట. ఇది ఐన్స్టీన్ దగ్గర నుంచి వాన్ హేస్టింగ్స్ దగ్గర నుంచి అందరూ మన భగవద్గీతను మెచ్చుకున్న వాళ్ళే, మన వేదాల నుంచే మేము తీసుకున్నామని చెప్పిన వాళ్ళే. అంతా మన దాని మీద మాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళందరూ ఏదో చేద్దామని ఏదో చేశారు. మీ అందరికి చెప్పాల్సిందే ఉంది. దీంట్లో ఎందరో అవతార పురుషులు జన్మించారు, ఇంకా జన్మిస్తూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు అవతారాలుగా చెప్పుకోకుండా ఇట్లా మీలా ధర్మ ప్రచారం చేస్తున్నారు. అంటే వార్తని ఒకటి నుంచి ఒకరికి వెళ్తూనే ఉంటుంది కదండి. ఏ రూపంగా చేసిన ప్రచారమే కదా. కాబట్టి దేశం ఎప్పుడు విశ్వగురువేనండి. ఈ దేశాన్ని మించిన దేశం వేద భూమి, ధర్మభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, జ్ఞానభూమి, ఇన్ని రకాల బిరుదులు ఏ దేశానికి ఉన్నాయా? ఇదే నేను అన్నారు ఇలా అని అనలేదు కదా. కాబట్టి ఈ దేశమే విశ్వగురువు. ఇక్కడ మీరు ఇప్పుడు వేదభూమి అన్నప్పుడు ఒక అడగాలనిపించింది మిమ్మల్ని, ఇక్కడ ఏదైనా మీరు వేద అధ్యయనం కోసం కానీ వేద పఠనం కోసం కానీ మీరు ఏమైనా కృషి చేస్తున్నారు? వేద పాఠశాల కట్టాలని అప్పుడు పివి నరసింహారావు గారు ఇక్కడికి వచ్చారండి. వారి పేరిట ఇక్కడ గ్రంథాలయం ఉంది. అనుకున్నాం కానీ అనుకున్నట్టుగా పిల్లల్ని ఇక్కడికి పంపించడానికి కావలసినటువంటి ఇది ఆ వేద నేర్పే గురువులు దొరకక నాకు కూడా వయసు అయిపోతుందండి. ఇక భవిష్యత్తులో చేస్తారు ఎవరో ఒకళ్ళు, నేను కాకపోతే తర్వాత వచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు పూనుకుంటారుగా, తప్పకుండా చేస్తారు. జరుగుతుంది వేదాధ్యయనం గురించి. అందుకని వేద గ్రంథం పెట్టాం. వేదవ్యాసుడు ఆ మందిరం కట్టి ఆయన ముందు ఒక వేద గ్రంథాన్ని పెట్టాం. ఆ గ్రంథమే ఇవాళ ఉన్నటువంటి అన్ని రకాల జ్ఞానాలకి, అన్ని రకాల సబ్జెక్ట్స్ కి మూలం వేదమే. మెటలర్జీ అను, నువ్వు కెమిస్ట్రీ అను, నువ్వు గణిత శాస్త్రం అను, ఏ శాస్త్రమైనా దీనిలో సాంకేతిక పరిజ్ఞానం అను, ఏదో ఐటీ అంటున్నారు, ఇప్పుడు కృత్రిమ మేధస్సు అంటున్నారు, ఇది ఆర్టిఫిషియల్, ఇవన్నీ వేదాల్లో ఉన్నవే. కాబట్టి అది చూస్తే మీకు అన్నిట్లోనూ ఉంది. ధర్మ సూక్ష్మాలు, కొన్ని ధర్మ ప్రచారాలు ఒక కులంలో ఉన్నవారు అక్కడ పుట్టిన వారు మాత్రం చేస్తేనే బాగా ప్రచారం అవుతాయి. మిగతా వాళ్ళు చేస్తున్నప్పుడల్లా వాళ్ళ కులం పేరుతో వాళ్ళు విమర్శిస్తున్నారు బయట వాళ్ళని. అసలు కులం అంటే ఏంటండి? కులం అంటే ఏంటి మరి చెప్పాలి. ఇదే భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు కర్ణుడు వెళ్ళి నమస్కారం చేసుకుంటే, పొరపాటు జరిగిందయ్యా, నీ బీజం వెళ్ళేమో దుర్యోధనుడి గ్రౌండ్ లో పడింది, అదేమో అంకురించింది, సూతపుత్ర అంటే వేదకాలంలో ఇది లేదు. మాలాంటి మేధావులు ఖండించకపోవడం అది ప్రబలి ఇప్పటి వరకు నడుస్తోంది. చూసారా, మేధావులు ఖండించకపోవడం వల్ల అది నడుస్తోంది అని. అంతే కదా, వేదకాలంలో లేదు కదా. మీరు భగవద్గీత చదువుకున్న ఏది చదువుకున్న దేనిని బట్టి ఉంది? అది ప్రమోషన్ లో వస్తుంది కదా. అంతే, పనిని బట్టి ఆ పేరు వచ్చింది. మనం చేస్తున్న ఇప్పుడు కార్పెంటరీ చేస్తున్నాం కార్పెంటర్ అంటున్నాం, పాట్ మేకర్ అంటున్నాం, డ్రైవింగ్ చేసేవాడిని డ్రైవర్. అది కులమా? వృత్తిపరంగా వచ్చింది అది. అందుకని ఆ వృత్తిలో ఉన్న వాళ్ళ వృత్తిలో ఉన్న సంబంధాన్ని అందుకోవడంలో రక్తనిష్టగా బోర్న్ ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి చెందడం కోసం అలా మన జీవితాలు కొనసాగుతున్నాయి. మీరు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్తుంటారు, ఎవరు చెప్పని విషయాలు.
తాత్వికంగా ఆలోచిస్తారు, సామాజిక పరంగా ఆలోచించి చెప్తారు. మీ వీడియోలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏదన్నా ఆ కింద వారు ఏదైనా సరే ముందుగా మీ కులాన్ని తీసుకుని కామెంట్ చేస్తుంటారు కొంతమంది. చేశారు ఈ మధ్యన అయితే కొంచెం. అదే విషయం వేరే వాళ్ళు చెప్పినప్పుడు అబ్బా అద్భుతంగా చెప్పారు గురువు గారు నమస్కారాలు పెడుతుంటారు. అంటే ఇక్కడ ఇప్పటికీ కూడా అంటే ధర్మాన్ని మంచి ఎందుకంటే విషయాన్ని ఈ కులం మీద పర్టికులర్లీ ఒక కులం మీద ఈ మధ్యన 2 రాష్ట్రాల్లోనూ ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టారు. అర్థమైందా? అనవసరపు విద్వేషాన్ని రెచ్చగొట్టారు. అందుకని పల్లెలో ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళని మాత్రమే అంటున్నారు, వాళ్ళనే టార్గెట్ చేసుకుని తిడుతున్నారు. కులగజ్జి అసలు లేనే లేదు మనకి. అంటే కులాలకి ప్రాంతాలకి అన్నిటికి అతీతంగా మీరు ప్రచారం చేస్తారు, లేకపోతే మీరు జీవన విధానం. అవునండి, అలాగే గడిపారు. అవునండి. అంత అలా చూస్తున్న వాళ్ళకి కూడా అసూయ, ఈర్ష్య, మూర్ఖత్వం దాంతో మాట్లాడుతుంటారు. కామెంట్ చేసే వాళ్ళందరూ ఇంచుమించు అలాంటి వాళ్ళే. పనికి మాలిన వాళ్ళు ఉంటారు కదా నన్ను సమాజంలో ఎప్పుడు, అవి మనం పట్టించుకోగా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడు 2-3 ప్రవచనకారులే ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు చెప్తున్నారంటే ఈ పెరగవలసిన అవసరం ఉందా లేదా, లేదా అక్కడితోనే ఆగిపోతుంది? పెరుగుతారండి, ఆగరు. ఎప్పటికప్పుడు అనూచానంగా స్వామి వివేకానందుడు చికాగో వెళ్ళి ప్రసంగించిన తర్వాత దాని యొక్క కొనసాగింపుగా ఆ శంఖారావం ఆగిపోకుండా స్వామి చిన్మయానంద దగ్గర నుంచి అనేక మంది మళ్ళీ విదేశాలకు వెళ్ళి విదేశీయులను సైతం అబ్బురపరిచి వాళ్ళను కూడా తిరిగి ఇది స్వీకరించేటట్టుగా చేసి కన్విన్స్ చేసేటట్టు చేసుకుని ఇస్కాన్ ఏమండి శ్రీరామ ఆచార్య గారు, అలాగే మాత అమృతానందమయ్యి, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది విదేశాలకు వెళ్ళి వాళ్ళందరూ కన్విన్స్ అయ్యేటట్టుగా మాస్టర్ ఇక్రాల కృష్ణమాచార్యులు గారు మరి పాశ్చాత్యులను కూడా అబ్బురపరిచేటట్టుగా ఎన్ని విషయాలు చెప్తూ అలా కంటిన్యూ అవుతోంది కదా. సద్గురు శివానందమూర్తి గారు ఒకరు పేర్లు గుర్తు రాకపోవచ్చు సడన్ గా మనకి. అలాగే మంది ఎంతో మంది ఇప్పుడు స్వామీజీ శివబాలి మహారాజు మిషన్స్ 90 దేశాల్లో ఉన్నాయి. మరి ధ్యానం కేవలం ధ్యానము, భజన, మాస్ ఫీడింగ్ స్వామీజీ ఇచ్చింది. ధ్యానం ఎందుకని ఇచ్చారు? ధ్యానంలో మేము ఏ స్థితినైతే మేము అనుభూతి చెందుతున్నామో ఆ స్థితిని సామాన్యులు భజనలో పొందగలగాలి అని భజన ఇచ్చారు స్వామీజీ. ఆ కీర్తనలు పాడిస్తున్నప్పుడు వాళ్ళ భావ సమాధిలోకి వెళ్ళిపోతారు. ఆ అనుభూతి వాళ్ళు కలిగిస్తున్నారు ఆయన. అట్లా 90 దేశాల్లో ఉన్నాయి స్వామీజీ మిషన్స్. ఇక్కడ కంటే కూడా ముందు బయట దేశం నుంచి ఎక్కువ వస్తాయి. ఎప్పుడైనా అంతేనండి. మనకి వెలుగు అనేది ఇప్పుడు దీపం కింద నేడు ఉంటుంది నాన్న, గడప కింద నేడు ఉంటుంది. అందుకని ఆ వెలుగు ఎప్పుడు బయటకే ప్రసరిస్తుంది, ఆ చుట్టుపక్కలకి ప్రసరించదు. ఇప్పుడు ధర్మపురి దేవాలయం ఉంది, చుట్టుపక్కల ఎంతమంది తెలుసో తెలియదు మనకి. ఈ వెలుగు బయటకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలియకపోవచ్చు. అట్లాగే అటు నుంచే రావాలి, అటు నుంచి రావడమే కరెక్ట్ కూడా. ఈ గురువులందరూ అంటే స్వామి వివేకానంద వెలిగించినటువంటి ఆ ఆధ్యాత్మిక జ్యోతి ఏదైతే ఉందో అది ఆరని జ్యోతి. అది ఆ ఋషుల నుంచి వస్తుంది పరంపర. ఇప్పుడు అక్కడ నుంచి రామకృష్ణ పరమహంస, రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద నుంచి మళ్ళీ ఎంతమంది అలా తయారవుతూ వస్తున్నారు. స్వామి చిన్మయానంద మిషన్ లో ఎంతమంది తయారయ్యారండి. ఇక్రాల కృష్ణమాచార్యులు గారి శిష్యులు ఎంతమంది తయారయ్యారండి. అలాగే మన పుట్టపర్తి సత్యసాయి బాబా నుంచి విదేశీయులు సైతం వాళ్ళందరూ అట్లా శిల్పాల్లో కూర్చొని ధ్యానం చేస్తున్నారంటే వీరందరూ చేసిన కృషి వాళ్ళ నుంచి వాళ్ళు కాలకాలాలు పుట్టుకొస్తూనే ఉంటారు, ఈ ధర్మాన్ని నిలబెడుతూనే ఉంటారు. మనకి ఒక బొమ్మ ఉంటుంది చూడండి, పడుకోబెడితే లేస్తుంది. ఈ దేశాన్ని ఎంత వంచాలనుకుంటారో అది అలా లేచిన ఎప్పటికప్పుడు తను తాను కాపాడుకుంటుంది, తను తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది. తెలుసు. అంటే మీరు రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు? ఇష్టం ఉండదు. నా ప్రవృత్తి రాజకీయాలకు వెళ్ళటం తప్పని నేను అన్నాను. రాజకీయానికి కావలసినటువంటి వ్యూహాత్మకమైన ఎత్తుగడలు ఉంటాయి, అవన్నీ చేత కావాలి. సేవ అనేది ఒకటి క్వాలిటీ ఉంటే సరిపోదు, మనల్ని చెయ్యనివ్వరుగా. ఎందుకంటే అధిష్టానం ఏది చెప్తే మనం అది వాగాలి, మన వల్ల కాదు. అలాంటప్పుడు మనం అందులో రాణించలేము. మీకు ఆహ్వానాలు వచ్చుంటాయి కదా చాలా సార్. రామారావు గారు పిలిచారు, బాబు గారు పిలిచారు, ఇక్కడ బీజేపీ నుంచి వచ్చాయి. అంటే ఈ మార్గంలో, ఈ భక్తి మార్గంలో కానీ ఆధ్యాత్మిక మార్గంలో, నాది భక్తి మార్గం కూడా కాదండి, నాది సమాజం, నాది శక్తి. నన్ను అడిగితే నన్ను చాలా మంది భక్తురాలు అనుకుంటారేమో, నేను భక్తురాలు ఏం కాదు. నాదంతా దేవత మాట్లాడుకుంటుంటాను నేను ప్రకృతి. దీంతో నేనేం కూర్చొని గంటల తరబడి ఏం పూజలు ఏమి చేసుకోను. రోజు కాసేపు నిత్యాగ్నిహోత్రం చేసుకుంటాను నాకు చేతనైన విధంగా. మా గురుదేవులు మాస్టర్ గారు ఇచ్చింది
వస్తుంటాను, అమ్మవారితో సరదాగా మాట్లాడుకుంటుంటాను. అమ్మ. అంతే తప్ప నేను ఏ గంటల తరబడి పూజలు చేయను. అందరినీ ఇన్వాల్వ్ చేస్తా. ఇందులో ఇంకొకటి అండి, అవును. ఇందులో స్త్రీలు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఉమ్. ప్రతి స్త్రీమూర్తి కూడా పూజకు అర్హురాలే ఉమ్. అనే సిద్ధాంతం మీద అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. అందరికీ ఆహ్వానం ఇక్కడ. మీ రచనలు ఏమన్నా వచ్చినాయమ్మా? రచన ఎందుకంటే పల్లె రచనలు. మీరు చదువుతుంటారు కదా మరి మా గ్రంథాలు. మాస్టర్ ఒక మాట అనేవారు, థీసిస్ రాస్తే ఏముందయ్యా నువ్వు చేసే థీసిస్, తీసి రాసేది థీసిస్ అని. మళ్ళీ అందులో కొంత ఇందులో కొంత తీసి రాసి మళ్ళీ నా పేరు పెట్టుకోవడమే. ఏముందండి ఇందులో? మళ్ళీ ప్రత్యేకించి మన గ్రంథం ఎందుకు? గ్రంథాలు అనుభవ జ్ఞానం అంటూ ఉంటుంది కదా. మీ అనుభవ జ్ఞానం అంటూ ఒకటి ఉంటుంది కదా. చెప్పాక మీకు ఇంకా అనుభవ జ్ఞానం ఇంతకంటే ఏముంది? అంటే మీరు అమ్మవారితో, అంటే మనం ఒక ఏదైనా మాట్లాడితే అటు నుంచి కూడా సమాధానం వస్తుంది కాబట్టి మీరు అమ్మవారితో మాట్లాడినప్పుడు అటు నుండి వచ్చే సమాధానాలు ఎలా ఉంటాయి? ఏముంటాయండి, నవ్వుతూ ఆమె కళ్ళతోనే నవ్వుతూ చెప్తుంది, ఏమిటో సందేశాలు ఇస్తూ ఉంటుంది. నవ్వుకుంటాను నేను, దాని ప్రకారం నేను నడుస్తుంటాను అంతే. అమ్మ నాతో ఇలా చెప్పింది అలా చెప్పింది నేను ఎప్పుడు చెప్పనండి. అవి అతిశయోక్తులు అవుతాయి, అలా చెప్పకూడదు. ఆ భాష మనకి మనసు ఎప్పుడైతే మనకి దగ్గర అవుతుందో ఆ ఆధ్యాత్మికత, ఆ సన్నివేశం నుంచి ఒక సమన్వయం మనకు అందుతుంది. ఆ సమన్వయం ఇందాక మీతో చెప్పానే సమన్వయాలు, అమ్మాయిలు ఆదేశించే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం, ఇది ఒక భావనాపూర్వకమైనటువంటి, ఒక భావనాత్మకమైనటువంటి. సుప్రభాతం అంటే భావనాత్మకం కాదా? ఆయన నిద్ర లేపడం అదంతా భావన. అలాగే భావనాత్మకంగా మనం చేసుకుంటాం కదా, అందులో ఒక అనుభూతి కలుగుతుందిగా, అదే చాలు మనకి, అంతే. అంటే దీన్ని ఎలా చూడాలి? మీ జీవిత లక్ష్యం ఈ ధర్మపురి క్షేత్రం కావచ్చు. చెప్తున్నాను కదా, ఇదొక మానవ. ఇప్పుడు నాకు ఇంకా రెండు కోరికలు ఉన్నాయి. కోరికలు కాదు, ఇంకా 2 ఆలోచనలు. ఇది ఒక ధర్మపీఠం కావాలి. ఇప్పుడు భార్యాభర్తలు తగువులు ఉంటాయి, అలాగే చిన్న చిన్న ఆస్తుల కోసం తగువులు ఆడుకుంటారు. ఈ కోర్టులకు వెళితే ఒక పట్టాన తేలడం లేదు, ఏడుపు తప్ప, జేబులు ఖాళీ అవ్వడం తప్ప ఎవరికి పరిష్కారం కావడం లేదు. దైవ సన్నిధానానికి వచ్చి అటువంటి పరిష్కారం ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి ఉంది నా ఆలోచన. రెండవది, ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం, మహాప్రాణదీపం పేరిట ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం. పాపం చిన్న వాళ్ళందరూ ప్రతిదీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు. ఆ పని చేసే వాళ్ళకి లోపల వాడికి బీపీ ఉందో షుగర్ ఉందో తెలియదు, లోపల ఏం జరుగుతుందో కూడా కనిపెట్టలేడు. అలా టెస్టింగ్ కేంద్రంగా ఒకటి, ఈ 2 పెడితే ఇంకా వచ్చే సంవత్సరానికి 40 ఏళ్ళు పూర్తవుతాయండి. ఈ 2 కనుక వస్తే ఇది పరిపూర్ణమైనటువంటి ఎందుకనగా ఉంటుంది. అదొక్కటే నాకు ఇంకేం లేదు. అంటే ఎంతవరకు అంటే మీ ఆలోచనలు ఇంకా మారవమ్మా? ఎప్పుడు ఇంక ఇదే సేవ వస్తూనే ఉంటాయి కదండి. అదే అన్నమాచార్యుల పాటలు అక్కడ డైలాగ్ ఎంత ఇష్టమో, అయ్యా అలసిత్తువా అని అంటాడు చూడు. అప్పుడు ఆయన అంటాడే ఏంటి, స్వామి నీ సేవలో అలసిపోయినా అసలే పోయినా పోయేదేముంది అని. అలా ఆ పోతూ ఉన్నంత వరకు, ఈ కట్టెలో ఈ ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. మర్చిపోయి మీకు ఇంకోటి చెప్పలా, ఇక్కడ అరుంధతి వశిష్ఠుల మందిరం కడుతున్నాం, మొన్న శంకుస్థాపన అయింది. ఎందుకనంటే పెళ్లిళ్ళు అయినప్పుడు అరుంధతి ఇది చూపిస్తారు, చూపించడానికి కనపడదు, చూసేవాడికి కనపడదు. దాని మీద జోకులు కూడా మళ్ళీ అరుంధతి ఏమో కానీ అప్పు కనపడుతుంది అంటాడు. ఏ రకరకాల వ్యాఖ్యానాలు, జోక్స్. ఆమె యొక్క చరిత్ర చాలా విశిష్టమైనటువంటిది, అంత దృఢమైనటువంటి మనస్తత్వం కలిగిన గొప్ప ఇల్లాలు పతివ్రత. అందుకని వివాహం చేసుకున్న వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ లాగా అసలు ఎందుకు అరుంధతిని దర్శింపచేస్తారు, వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు వస్తే చక్కగా వాళ్ళకి చీరా సారే పెట్టి పుట్టిల్లులాగా, అమ్మ ఇది వివాహ వ్యవస్థ అంటే చెప్పి వాళ్ళకి ప్రేమగా 4 మాటలు చెప్పి పంపించాలనే ఒక సంకల్పంతో అరుంధతి వశిష్ఠుల ఆలయం కూడా త్వరలోనే వచ్చేస్తుందండి. ఒక 5-6 నెలల్లో పూర్తి అయిపోతుంది నాకు తెలిసి. అంటే పెళ్లి అయిన తర్వాత చాలా వరకు పసుబట్టలతో దేవాలయాల సందర్శనానికి వెళ్తుంటారు, అక్కడ ఏదో మంచి విషయాలు చెప్తారు. అంతే, అదేదో ఇక్కడికి వస్తే ఆ తర్వాత వచ్చే సమస్యలకు ముందే హెచ్చరిక. అంటే మీరు అన్నది చాలా మంచి విషయం. ఇప్పుడు జపాన్ లో కానీ ఇక్కడ కానీ అన్ని చోట్ల జరుగుతుంది అంటారు. పెళ్లికి ముందే కౌన్సిలింగ్ ఉంటుంది, వాళ్ళు ఉంటేనే వాళ్ళకి మ్యారేజ్ చేస్తారని. అది అవసరం అండి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. మన దగ్గర అలాంటిది లేదా, లేకపోతే మన ఉందండి, ఇంతకు ముందు పెట్టానండి. ఎక్కడ దూరం అయ్యేసరికి అందరూ పెద్దగా రావటల్లా. ఇంతకు ముందు ఒక ఆవిడని ఇక్కడ నియమించాను కౌన్సిలింగ్ కి, చాలా దూరం అయిపోయేసరికి ఆవిడ అదే కన్సల్టింగ్ రూమ్ అదే. కానీ మన కుటుంబ వ్యవస్థలో అది ఉండేది కదా మాకు. అంటే కుటుంబ వ్యవస్థలో పెద్దరికం అనేది ఒకటి ఉండేది. వాళ్ళు లేరుగా వద్దనుకుంటున్నారుగా పిల్లలు, అత్తగారు ఉండకూడదు, మామగారు ఉండకూడదు, స్వేచ్ఛగా మేము వేరే చోట ఉండాలని వేరుగా వెళ్ళిపోతున్నారు కదా. వెళ్ళిపోవడంతో ఏంటంటే అక్కడ పిన్న మామగారనో, పిన్నత్తగారనో, పెద్దత్తగారనో, బాబాయనో, పెదనాన్ననో, మేనమామనో ఎవరో ఒకళ్ళతో చెప్పించటమో చెప్పడమో జరిగేది.
ఇవాళ అందరూ దూరం వెళ్ళిపోతున్నారు, అక్కర్లేదనుకుంటున్నారు, బంధుత్వాలు కూడా తెగిపోతున్నాయి, అమ్మా. దూరాలు పెరిగిపోయినాయి, ఉమ్. సెల్ ఫోన్లో నిమగ్నమైపోతున్నారు. ఉమ్. అందుకని ఈ- ఆ చెప్పే వాళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్లకి గిరాకీ పెరిగింది. సైకాలజీ, డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారు. సైకాట్రీ డబ్బులు ఇచ్చి చెప్పించుకో. కుటుంబ వ్యవస్థ అంటే గుర్తొచ్చిన మీది చాలా పెద్ద కుటుంబం, మీరందరూ కలిసి సంక్రాంతి కలిసి చాలా అద్భుతంగా చేస్తారని చెప్తారు. చాలా బాగా దాన్ని మా చెప్పానుగా నాన్నగారు అమ్మ అలా నేర్పారు మా అందరికి. ఉమ్. నీది నాది అనే భావన లేకుండా అందరం కలిసి ఉండాలని. ఉమ్. అది ఆ తల్లిదండ్రుల యొక్క కృప వల్ల ఎప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. ఉమ్. అందరం సంక్రాంతికి అందరం కలుస్తామండి. అవునండి. ఎంతమంది ఉంటారు ఇప్పుడు రఫ్ గా? 5 తరాల వాళ్ళు. 5 తరాల వాళ్ళండి. అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా ఉన్నారు మీరు. ఎవరికైనా ఒక మాట చెప్పినా గానీ నువ్వే పాటించిన దానికి ఇంకొకరికి ఎందుకు చెప్తా ఉన్నట్టు కాకుండా ఒక లైవ్ ఎగ్జాంపుల్. నేను ఒక 2 సంవత్సరాల క్రితం కూడా మీకు ఒకసారి నేను మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా, అప్పుడు మీరు సార్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం, అది అంటే మీకు ఎన్నో రకాల సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కదా, మరి వారు ఆ టైంలో మీకు ఏమన్నా కొంచెం లో అనిపించింది? అనిపిస్తుంది కదండి. అంటే దానిని ఆ బాధని కొంచెం అధిగమించడానికి మనం ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోయి మర్చిపోవడం. ఇప్పుడు శరీరం వదిలిపెట్టి వెళ్ళారు కానీ మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదుగా, అంతే కదండి. వాళ్ళ యొక్క ఇది ఎక్కడికైనా ఉంటుంది. సో ఆ ధైర్యంతో వారి యొక్క ఆశయాలు కూడా అవే కాబట్టి నన్ను కంప్లీట్గా ప్రోత్సహించి తన జీవితంలో అనేక విధాలుగా నాకు త్యాగం చేశారు కాబట్టి నేను కొనసాగించే పనులు ఆయనకు కూడా ఇష్టమైనవి కాబట్టి తప్పకుండా ఆయన ఆ విధంగా సంతోష పెట్టడానికైనా పనిచేయాలిగా. అవును. అంటే పూర్తి ఒకప్పుడు ఒక రెబల్ భారతీయ సత్యవాణి గారు ఒక రెబల్ అనే దగ్గర నుంచి చాలా శాంత స్వభావంలోకి వచ్చారు. కారణం ఏంటి? చింతకాయ కాయగా ఉన్నప్పుడు అతుక్కుని ఉంటుంది, పైన పెంకు గుల్లగా మారిన తర్వాత లొడలొడ మోగుతుందిగా లోపల. ఏమ్మా అన్ని వదిలించేసుకున్న తర్వాత పండిన తీరంటాను సార్. ఆవేశాలు కానివ్వండి, ఉద్రేకాలు కానివ్వండి, అవన్నీ క్రమక్రమంగా మనిషి ఎదుగుతున్న కొద్దికి పండిన కొద్ది తగ్గిపోతుంటాడు ఎవరికైనా. అంతే, నేను కూడా అంతే. చాలా నిజంగా అవన్నీ కొన్ని సిల్లీగా అనిపిస్తాయి ఇప్పుడు ఆలోచిస్తే. పండిన తర్వాత ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు నాన్న, వాడు పెద్ద అయిన తర్వాత బొమ్మలు ఇస్తే సిల్లీగా వాటితో ఆడుకుంటాను అనడం. అలాగే మేము కూడా పిందిగా ఉన్నప్పుడు ఒక స్థితి, కాయగా ఉన్నప్పుడు ఒక స్థితి, దోరగా ఉన్నప్పుడు ఒక స్థితి, పండిన స్థితి వేరు. ఇప్పుడు పండుతున్న స్థితిలో ఉన్నాం కాబట్టి మీరు అన్నట్టు ఆ ఆవేశాలు అవన్నీ చాలా తగ్గించి, కానీ ఎప్పుడు మాట్లాడినా కూడా మీరు సమాజ హితం కోసం మాట్లాడారు. ఆవేశంగా మాట్లాడినా కూడా ఆ రోజు ఎందుకంటేనండి బాబు మీ పేరు మర్చిపోయాను, సత్యం గారు. మనమే మాటల్లో చెప్పేటప్పుడేమో జగమంత కుటుంబం నాది అంటాం ఏమ్మా, మరి అందరిలోనూ దైవాన్ని చూసుకోమని మళ్ళీ మనమే చెప్తున్నాం. మరి మన ఆచరణలో లేకపోతే దానివల్ల ఉపయోగం ఏముంది? ఈ కుటుంబం అంతా నాది అనుకున్నప్పుడు, మరి సమాజం అంతా నాది అనుకున్నప్పుడు సమాజాన్ని మనం ప్రేమిస్తాం కానీ ద్వేషిస్తామా? చెప్పండి. అంత ప్రేమించాలి కదా, అంతే. అన్కండిషనల్ లవ్ అది. అవును. ఈ దేవాలయాలు కట్టారు కాబట్టి ఒక చిన్న ప్రశ్నతో మనం ముగిద్దాం. అంటే ఇక్కడ పూజలు చేయడానికి కానీ, ఇక్కడ లోపల అమ్మవారికి కానీ, ఇంకోటి ఇవన్నీ చేయడానికి కానీ ప్రత్యేకంగా వీరికే ఇవ్వాలి అవకాశాలు, వీరికి ఇవ్వకూడదు అట్లాంటివన్నీ అస్సలు లేదండి. ఇక్కడ తెలుసా మీకు, అందరికీ ప్రవేశం ఉందని ముందే చెప్పాను. అక్కడ అసలు అట్లా నియమాలు నిబంధనలు పెట్టి అందరినీ ఎవరికి వాళ్ళ స్వేచ్ఛగా వెళ్ళిపోతారు తప్ప ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాంగణాలన్నీ ఎంజాయ్ చేస్తారు వచ్చి. అందుకే నేను పబ్లిసిటీ చేయలే దేవాలయాన్ని. ఉన్న వాళ్ళనైనా ప్రశాంతంగా ఎంజాయ్ చేయనివ్వండి. కాసేపు పక్క పడుకుంటాడు, కాసేపు ఆ బెంచ్ మీద, కాసేపు వాళ్ళ అమ్మవారి దగ్గర కూర్చుంటారు. శివరాత్రి వస్తే విపరీతంగా వస్తారు, రాత్రి వరకు ఉండిపోతారు. ఎందుకంటే ఎక్కడ పడుకున్నా హాయిగా ఉంటుంది, రోజంతా గడిపేసి వెళ్తారు. ఇంత ప్రసాదం పెడతాం, కావాల్సింది తింటారు, మజ్జిగలు అందిస్తాం, ఏదో ఒకటి అందిస్తూ ఉంటాం, హాయిగా వెళ్తారు. అందుకని ఇక్కడ వీరికి వారికి అందరికీ ప్రవేశమే. అది లేకపోతే రేపు 108 మంది వాళ్ళకి ఎందుకు చేస్తున్నాం? అవునండి, అందరూ అర్హులే. అవును. శివబాలయోగ్ గారు ఇదంతా మీకు వచ్చింది కాబట్టి మీరు ప్రత్యేకంగా సాధన, ఒక ధ్యాన సాధన ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? ఏం లేదండి, పని మీద ధ్యాసే ధ్యానం. శ్వాస మీద ధ్యాస, పని మీద ధ్యాస. మన పూర్వీకులు ఏ పని చేసినా ధ్యాస పెట్టి పని చేసేవారు, సక్సెస్ అయ్యేవారు. ధ్యానం అనేది సపరేట్గా ఎక్కడుందండి? మరి కర్మజీవులం కదా మనం. కర్మజీవులంగా ఉన్నప్పుడు కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాం. ఎన్నో పనులు ఆర్గనైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, అవన్నీ చూసాల్సి వచ్చినప్పుడు. ఎందుకు నేను రోజు ధ్యానం చేస్తాను అబద్ధం చెప్పకూడదు
నిద్రపోతే అంటే అట్లా చేస్తే ఇలా చేయగలరు అనుకునే వాళ్ళకి మీరు చెప్పాలని ఇది అడుగుతున్నాను. ఏంటండి, ఇప్పుడు అవన్నీ ధ్యానాలు సాధనలు చేసేవాళ్ళు ఈ కార్యక్రమాలు చేయగలరు అనుకునే వాళ్ళకి తెలియాలి. అక్కర్లే. మనసు అండి, మనసు. మనసు ప్రధానం. అవును. ఆ మనసు అనేది మనకు ఉంటే అన్నీ చేయించగలదు. అవును. అది నువ్వు నడుస్తూ ఉన్న కొద్దీ నీకు మహాప్రాణం నుంచి ప్రాణశక్తి నీకు ప్రసారం అవుతుంది. ఇది నిజంగా చెప్పవలసిన విషయం అండి. చాలా మందికి తెలియంది ఏంటంటే, అమ్మా. శక్తి ఉంటేనే పని చేయగలం అనుకుంటాం, పొరపాటు. పని చేస్తూ ఉన్న కొద్దీ శక్తి పెరుగుతుంది. మన సంకల్పంతో మనం చేస్తూ ఉన్న కొద్దీ నాకు ఆ మహాప్రాణం నుండి ప్రాణశక్తి నాకు పంపిస్తూనే ఉంటుంది. ఆ విజయదుర్గాదేవి అక్కడ కొలువు తీరిందే చెట్టు కింద. నేను పనులు చేస్తూ ఉన్న కొద్దీ నాకు శక్తి ప్రసారం ఆవిడ చేస్తూనే ఉంటుంది, నా చేత చేయిస్తూనే ఉంటుంది. ఈ ఉపాధిని ఆవిడ శుభ్రంగా వాడుకుంటుంది. విజయదుర్గాదేవి అనే నామకరణం ఎవరు చేస్తారు? విజయం సాధిస్తుంది. ఏది 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 అడిగితే అది ఇచ్చేస్తుంది కాబట్టి విజయం సాధిస్తుంది. మీరే పెట్టారమ్మా, గురువులు నిర్ణయించింది? అప్పుడు విశ్వ హిందూ పరిషత్తులో బిల్డింగ్ కి విజయేశ్వరి అని పెట్టారు. అప్పుడు అయోధ్య రామ జన్మభూమి నేను ఉద్యమానికి వెళ్ళినప్పుడు అది విజయం సాధించాం కదా, అప్పుడే అమ్మవారు వచ్చింది దాదాపుగా. అందుకని విజయదుర్గగా అని పెట్టడం. చాలా సంతోషం, చాలా మంచి విషయాలు, చాలా ఓపికగా. ఏమో మరి నేనేం చెప్పానో కూడా తెలియదు. అంటే మీరు గతంలో ఎన్నో ఛానల్స్ లో మీరు మాట్లాడారు, ఎన్నో విషయాలు చెప్పుంటచ్చు, కానీ ఈ రోజు మనం మాత్రం చాలా అద్భుతమైన సత్సంగం చేసాము. సత్సంగమే. అంతే. నమస్కారం. భారతీయం సత్యవాణి గారు, వారి యొక్క లక్ష్యం ఏదైతే ధర్మస్థాపన ఉందో దానికోసం వారి జీవితాన్ని పూర్తిగా త్యాగం చేశారు. అదంతా ఎవరి కోసం చేశారు? ఈ సమాజ హితం కోసం చేశారు. వారు చేయవలసిన పని వారు చేసి ఉంటారు, కానీ దాన్ని అందుకుని ముందుకు తీసుకుని వెళ్ళవలసినటువంటి బాధ్యత మాత్రం మన అందరిపైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ధర్మపురి క్షేత్రాన్ని దర్శించాలి. ఇక్కడికి వచ్చినటువంటి మీరు పొందే ఆధ్యాత్మిక భావనలు అందరికీ అందజేయాలి. మనం ధర్మ ప్రచార సాధకులుగా ముందుకు వెళ్ళి వారు చేసినటువంటి కృషికి ఒక బహుమానాన్ని అందించాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.